శ్రేష్ఠ గ్రంథం బైబుల్ పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబుల్ అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథం. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल, दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल, लगे जब उसको पढ़ो राह में खतरा कोई ना हो, वो दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. రండి దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11-12 కలపడింది. కలిసి చదువుకుంటాం. తన రాజ్యమునకును మహిమకును మిమ్మల్ని పిలుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకునే మేము మీలో ప్రతి వారిని హెచ్చరించవచ్చు, ధైర్యపరచవచ్చు, సాక్ష్యం ఇచ్చవచ్చు. తండ్రి తన బిడ్డల నడుచుకునే రీతిగా మీలో ప్రతి వారిలా మేము నడుచుకుంటామని మీకు తెలియను. ఆ చిన్న ముక్క, తన రాజ్యమునకును మహిమకును మిమ్మల్ని పిలుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలెను. రండి ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధులుగా మా తండ్రి, ప్రేమాస్వరూపి, జీవాధిపతి, సర్వకృపానిధి, మహోన్నతుడ, తిరిగి మీ ప్రియ పాదం చెంత మా ప్రభు రక్షణ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన రాంపేట మా తండ్రి యొక్క సాయంకాల వేళ ఇతని యొక్క కొడుకులో చేరుకుని రాగలిగిన భాగ్యముకి స్తోత్రాలు. ఇంతవరకు ఎబెనేజరుగా సహాయపడినవాడు, ఇమ్మానుయేలుగా తోడి ఉన్నవాడు, భవిష్యత్తు చూసుకుండే యెహోవా ఈరేవు. యేసుక్రీస్తు ప్రభు నిన్న నేడు నిరంతరము ఒక్కటి రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకు ఒకటి రీతిగా ఉండును. ప్రభా, నీ ప్రేమ మాటలకే స్తోత్రాలు. నీ శక్తి, నీ కృప, నీ హస్తము, వీటన్నిటికై నిన్ను స్తుతించి గణపరుచుకొని ఆడుతున్నా. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించి, కల్వరి ప్రేమతో ప్రేమించి, ప్రాణం పెట్టినంతగా ప్రేమించి మమ్మల్ని స్థాయికి తీసుకొచ్చి ఇన్ని రోజులు దేవుని వాక్యాన్ని వినిపిస్తున్న ఈ ధన్యతకే స్తోత్రాలు తండ్రి. రకరకాలుగా సంధిస్తూ, దర్శిస్తూ, స్పందిస్తూ మాట్లాడుతున్న నీ మాటలన్నిటికై నిన్ను స్తుతించి కనపరుస్తున్నాం. సాయంకాల వేళ దైవజనుడు భక్సింగ్ గారి తండ్రి చెప్పుటికై కావలసిన కృపద ఇచ్చేయి, నడిపించు. నీ విశేషమైన దృష్టించు. మీ నాదికాల సంకల్పం నెరవేర్చుకో. నీ దక్షిణాస్తం నుంచి నడిపించి మహిమ పొందమని ఘనత, మహిమ, స్తుతి, ప్రభావం నీకు ఆరోపిస్తూ అవసరమైన సంగతులు తీసుకొచ్చి క్షేమము, మేలు, దీవెన నీ నా మహిమార్థమే జరిపించుకున్నామని ప్రభు రక్షణ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామపేట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఈ కాన్వకేషన్ కొరకు ప్రార్థన చేయమని ఇచ్చిన వాగ్దానం ఇవన్నీ తారీఖులతో పాటు ఒక నెల క్రితమే మాకందరికీ చెప్పాడు. అయితే వెంటనే నేను రాలేకపోయాను, వేరే కార్యక్రమాల మునిగిన కాని చేత నేను రాలేనంటిగా అట్లట్లయితుంది, నువ్వు తప్పకుండా రావాలి, భక్సింగ్ గారి గురించి చెప్పాలి, నీ కొరకు ఒక టైం కూడా ఏర్పాటు చేసి పెట్టాము అని అన్నాడు. కొంచెం భయం కూడా అయింది నాకు. సరే అని చెప్పి ఇవాళ వచ్చుడుకు నేను మొన్న ఉదయం వచ్చాను. దేవుని స్తోత్రము, ప్రభు సహాయపడ్డాడు, కృపించాడు. సరే, మనం గమనించామంటే తన రాజ్యమునకును మహిమకు పిలుచుతున్న వానికి తగినట్టుగా మనం నడుచుకోవాలి. జేసీరావు గారు చెప్తూ వచ్చాడు. ఏం చెప్తూ వచ్చారు కనుక, దేవుడికి అనుకూలంగా ఆయన మహిమార్థమై నడిచిన వ్యక్తులు ఉన్నారు, ఆయనకు అనుకూలంగా లేకుండా వక్ర మార్గంలో నడిచినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. బైబిల్లో చాలామంది ఉన్నారు. కయ్యూను వెళ్ళిన మార్గమున వెళ్ళొద్దు, కోరహు వెళ్ళిన మార్గంలో వెళ్ళొద్దు,
బిలావిళ్ళ మార్గంలో వెళ్ళొద్దు. ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి, బైబిల్లో చాలా ఉన్నాయి. కనుక భక్తులైనటువంటి వాళ్ళు వెళ్ళి ఉన్నారు. తర్వాత దౌర్భాగ్య జీవితం వెళ్ళిపోయి వక్ర మార్గంలో వెళ్ళి చెడిపిన వాళ్ళు ఉన్నారు. కనుక మనం గమనించామంటే మన జీవితంలో మన దినాల్లో వెలిసినటువంటి ఒక గొప్ప దైవజనుడు భగత్ సింగ్ గారు. ఆయన నడిచిన నడక మనం తలుస్తూ వచ్చామంటే రండి హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయం. హెబ్రీ 13వ అధ్యాయం 7వ వచనం చదువుకుంటాం. హెబ్రీ 13:7 అన్నది చదువుకుంటాం. మీకు దేవుని వాక్యం బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తన పనులను శ్రద్ధగా తలంచుకొంచు వారి విశ్వాసమును అనుసరించుడి, ఆ అడుగుజాడల్లో వెళ్ళుడి అన్నాడు. కనుక మీకు దేవుని వాక్యం బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని, మన పైన నాయకులు ఈవేళ ఈ పైకప్పు కిందకి మనం వచ్చామంటే, ఇలా కాన్వకేషన్ పెట్టామంటే ఎవరు మనకు దారి చూపించింది? ఆ మహానుభావుడి దైవజనుడు భగత్ సింగ్ గారు. అర్థమైందా? కనుక ఆయన తలంచుకోకుండా ఉండలేము. ఎందుకంటే ఆయన జ్ఞాపకం చేసుకో, వారి ప్రవర్తన పనులు శ్రద్ధగా తలంచుకో. ఏ రీతిగా మనము భక్తుల యొక్క జీవితాలను తలంచుకుంటూ వస్తున్నామో ఆ రీతిగా ఈ దైవజనుడి జీవితం కూడా మనం తలంచుకోవాలి. తద్వారా మన ఆధ్యాత్మిక జీవితం మెరుగుపెట్టబడుతుంది. అబ్రాహామును మనం చూడలే, ఇస్సాకును చూడలే, యాకోబుని చూడలే, మోషేను చూడలే, యోసేపుని చూడలే, దానియేలును చూడలే. వాళ్ళ గురించి వింటున్నాం. తర్వాత గొప్ప గొప్ప భక్తులు వాళ్ళ జీవిత చరిత్రలో పుస్తకాలు రాయబడ్డాయి, చదువుతున్నాం. ఇలా జీవించారు వాళ్ళు అనిపిస్తుంది. అయితే మన కాలంలో ఆయన చూసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇంకా చూసిన వాళ్ళు ఉన్నారు, ఆయనతో నడిచిన వాళ్ళు ఉన్నారు, ఆయన జీవిత చరిత్ర ఎరిగిన వాళ్ళు ఉన్నారు, అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగిన చూసిన వాళ్ళు ఉన్నారు. ఆ మహానుభావుడు ఎలా నడిచాడు? వారి విశ్వాసమును, కనుక వెలుచూపును బట్టి కాదు, విశ్వాసంతో ఆయన నడిచాడు. విశ్వాసంతో నడిచాడు. దైవజనుడు భగత్ సింగ్ గారు ఆయన జన్మించింది ఇప్పుడు పాకిస్తాన్లో ఉంది. ఆ ప్రాంతము పాకిస్తాన్లో ఉంది. కనుక అయితే పాకిస్తాన్ ఇండియా వేరైపోయినప్పుడు సర్గోదా అనే ప్రాంతం అది పాకిస్తాన్లోకి వెళ్ళిపోయింది. అక్కడ జన్మించాడు. వాళ్ళ నాన్నగారి పేరు వచ్చింది జవహర్ మల్ చాబ్రా. జవహర్ మల్ చాబ్రా. వాళ్ళ తల్లిగారి పేరు లక్ష్మీబాయి. ఇచ్చారు వాళ్ళు. సరే, ఆయన పెళ్లి కూడా అయింది. ఆయన పేరు రమాబాయి. సరే, ఇక అక్కడ జన్మించాడు. వాళ్ళకు జన్మించాడు. చిన్ననాటి నుండి త్వరతో చెప్పారు, ఎందుకంటే టైం అయిపోద్ది. చిన్ననాటి నుండి ఆయనకు క్రైస్తవులు అంటే ఒక రకమైన ద్వేషం. హాస్టల్లో కూడా వాళ్ళంతా వచ్చారంటే వాళ్ళ వైపు పోయేవాడు కాడు. అలా ఉండేది. ఎప్పుడైతే హై స్కూల్ చదువు అయిపోగానే ఆ మనుషుడు అనార్కలి బైబిల్ సొసైటీ వాళ్ళకు పాస్ అయిన వాళ్ళకందరికీ ఒక బైబిల్ ఇచ్చారు. ఇస్తే ఆ బైబిల్ ఏం చేశాడు? అట్టలు బాగుందని చెప్పి బైబిల్ని చింపేశాడు. అట్టలు మాత్రం దాచిపెట్టుకున్నాడు. ఇది మనకెందుకు అని చెప్పి అట్టల వరకు దాచిపెట్టుకున్నాడు. వాళ్ళ నాన్నగారు వ్యవసాయదారు, భూస్వామి. ఈ వ్యవసాయ సంబంధమైనటువంటి పరికరాలు కొనాలంటే వీళ్ళు ఎవరు విదేశీయులంతా కూడాను కొంత మోసయుక్తంగా ఆ పరికరాలన్నీ అమ్ముతూ ఉంటే అది చూసి అతను డాక్టర్గా చదవాలనుకున్నటువంటి వాడు, మా నాన్న వ్యవసాయంలో సహాయపడితే బాగుంటుందని చెప్పి అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ చదువుతామని చెప్పి ఆశపడ్డాడు. విదేశాలకు వెళ్ళాలని చెప్పి ఆశపడ్డాడు. భగత్ సింగ్ గారు ఒకసారి నాతో చెప్పాడు, ఇదిగా విదేశీయులతో మాట్లాడుతుంటే ఆయన జన్మించింది 1903లో. 1903 అప్పుడంతా విదేశీయులు మన దేశాన్ని పరిపాలిస్తున్నారు. నేను చదువుతున్న కాలంలో హిస్టరీ, బ్రిటిష్ హిస్టరీ చదువుతుంటే ఉంది క్లౌ, వెలస్లీ, డెల్హౌసీ వీళ్ళంతా ప్రభువులు మనకు అప్పుడు పరిపాలించారు. ఆ కాలంలో పుట్టాడు భగత్ సింగ్ గారు. కనుక బ్రిటిష్ పరిపాలన అది. ఆ టైంలో ఆ బ్రిటిషర్ ఒక ఆయన వచ్చి మాట్లాడుతుంటే ఏదో వాళ్ళ సంబంధంగా మాట్లాడుతూ ఉంటే చిన్నవాడంటే వచ్చి వాటేసుకున్నాయంట. వాళ్ళ నాన్న వాటేసుకుంటే ఇతడు నీ కొడుక అంటే అవునన్నా అంట. అంటే అన్నా అంటే ఏమన్నాడు, నీ కొడుకుని ఇంగ్లాండ్ పంపించు, ఈ దేశంలో ఉన్నటువంటి ఈ యొక్క బ్రాహ్మణ తత్వాన్ని నిర్మూలన చేసేస్తాడు అని అంట. అది నాతో వ్యక్తిగతంగా ఒకసారి మాట్లాడుతూ వచ్చాడు భగత్ సింగ్ గారు. కనుక అట్లా కూడా మనసు పడింది విదేశం పోవాలని చెప్పి. ఈ రీతిగా తల్లి ఇష్టపడలేదు, తండ్రి ఇష్టపడ్డాడు. సరే అందరిని ఒప్పించి
బయలుదేరితే అక్కడ ఇంగ్లాండ్ వెళ్ళి ఇంగ్లాండ్ ఒక మంచి స్నేహితుడు దొరికాడు. రే ఇట్ట చెప్తే కుదరదు, నువ్వు దొంగ లెక్కలు రాసి డబ్బు ఎక్కువ తెప్పించుకోవాలి నాన్నకు అని మంచి స్నేహితుడు దొరికాడు. దొరికి డబ్బు తెప్పించుకొని అరితిగా మోసయుక్తంగా తీసుకొచ్చి తర్వాత సిగరెట్లు అలవాటు చేయించాడు, అన్ని రంగాల్లో ముంచాడు, హెయిర్ కటింగ్ కూడా చేయించేశాడు. కనుక అరితి అవుతుంది. అది అయిపోయిందా? అయిపోయిన తర్వాత అక్కడ ఏం కావాలి? థ్యాంక్ యూ లేకపోతే సారీ, ఆ రెండు అంటే చాలు, ఇంకేం అక్కర్లేదు. విదేశం పోయామంటే ఈ రెండు మాటలు నేర్చుకోకపోతే చాలు, నీకు ఇంకేం అక్కర్లేదు. థ్యాంక్ యూ అంటే సారీ అని అయితే థ్యాంక్ యూ, సారీ, సారీ, ఈ రెండు మాటలు అనేస్తే చాలు, చలమణిపోతుంది. అంతే, ఆడ ఇంకేం లేదు. అందరితో థ్యాంక్ యూ అలా అయితే తప్ప సారీ అని చెప్పాలి అంటే బాగుంటుంది. కనుక అన్ని వాళ్ళ పద్ధతులను నేర్చుకుంటూ వచ్చాడు. సరే, వాళ్ళు ప్రాక్టికల్స్ కొరకు కెనడా దేశానికి వెళ్ళాల్సి వచ్చింది. కెనడా దేశం వెళితే హిందూ దేశం నుండి వచ్చిన వాళ్ళను కించపరుస్తారు, చిన్నచూపు చూస్తారు అని కొలిది అని వాళ్ళకి తీసిపోతాను నేను అని చెప్పి, వాళ్ళు ఎలా చేస్తారో నేను అలా చేస్తా అని చెప్పి బయలుదేరినాడు. ఎక్కడ? ఓడలో బయలుదేరుతుంటే ఆ ఓడలో ఏం జరుగుతుంది? ఓడలో డ్యాన్స్ క్లబ్బులు ఉన్నాయి, పెద్ద పెద్ద హోటల్స్ ఉన్నాయి. వాళ్ళు ఆడితే నేను ఆడతాను, వాళ్ళు తాగితే నేను తాగుతాను, వాళ్ళు సిగరెట్ తాగితే నేను తాగుతాను, చీటి ప్యాకెట్ ఆడతాను, అన్నిట్లు మునిగినాడు. నేను మీకేం తీసిపోను అన్నట్టుగా. ఆదివారం వచ్చింది, ఒక చర్చ్ ఉంది, ఓడలోని గుడి ఉంది. ఆ గుడికి అందరూ వెళ్ళారు. నేను వస్తాను కదా అని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అందరూ కూర్చున్నారు. అందరూ కూర్చుంటే ఈయన పోయి కుర్చీలో కూర్చున్నాడు, వరుసగా కూర్చున్నారు. వాళ్ళు నిలబడుతున్నాడు, కూర్చుంటున్నాడు. వాళ్ళు పాట పాడుతుంటే వింటున్నాడు. వర్తమానం చేయడానికి నిద్రపోయాడు. అది అసలు సంగతి. అయిపోయిందా? ప్రార్థన చేస్తామంటే అందరూ కూడా మోకాళ్ళకి వచ్చారు. కుర్చీలు జరిపి మోకాళ్ళకి ఈయన కూర్చొని ఉన్నాడు. ఈ పక్కోడు అని మోకాళ్ళకి వస్తే ఇప్పుడు ఏం చేయాలి? నేను ఏ మతస్థుని నేను వాళ్ళ భక్తి వైరాగ్యంలో నేను ఆటంకించలేదు, ఇప్పుడు లేచిపోయిన దారి లేదు, ఏం చేయాలని చెప్పి తను మోకాళ్ళకి వచ్చాడు. మోకాళ్ళకి రాగానే ఒక రకమైనటువంటి దైవాత్మ దర్శించి కేకేసినాడు, జీవముల యేసుక్రీస్తుడువా, జీవముల యేసుక్రీస్తుడువా, నువ్వు సజీవుడువు అని గట్టిగా 4-5 సార్లు అరిచేశాయంట. అయితే వాళ్ళు ఎవరి అరిచింది ఏంటి అని చెప్పి పెద్ద పట్టించుకోలేదు. కామెంట్. అప్పటి నుంచి ఆ యేసుక్రీస్తు నామం అంటే కొంచెము ప్రియముగా ఉంది. కెనడా దేశానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక స్నేహితుని అడిగాడు, నాకు బైబిల్ ఇస్తావు చదవాలంటే. మీ దేశీయులు చింపేస్తారు కదా, ఎందుకు ఈ బైబిలు అని కొలిది, లేదా ఆ నామం చాలా ప్రియంగా ఉంది నాకు అని కొలిది ఆ బైబిల్ ఇచ్చారు. ఆ బైబిల్ ఇచ్చే వెళ్ది కొత్త నిబంధన ఇచ్చే వెళ్ది దాన్ని చదువుతుంటే వైఎంసీఏ బిల్డింగు, వినిపెగ్గనే పట్టణము, అక్కడ కూర్చొని తన గదిలో కూర్చొని చదువుతూ ఉంటే, ఇది మంచి పుస్తకమే కానీ ఇది నాకు కాదు అన్నాడు. ఇది నీకు కూడా అని ఒక స్వరం వచ్చాను. భయపడ్డాడు. ఇది నీకు కూడా అని కొలిది, అలాగైతే నేను పాపాత్ముడిని, నేను దొంగ లెక్కలు రాశాను, మా నాన్న డబ్బు తీసుకొచ్చానికి మోసం చేశాను, నా గురువులు మోసం చేశాను, రకరకాలు అంటుంటే వెంటనే నల్లని మచ్చలు బయలుదేరినాయి దేవజన భక్సింగ్ గారి శరీరం మీద. భక్సింగ్, నువ్వు చూస్తున్న నల్లని మచ్చలు నీ పాపమును బట్టి. తర్వాత అందులో దుర్వాసన వచ్చింది, అందులో వస్తున్న దుర్వాసన నీ పాప కారణం చేత అనగానే, అవును ప్రభా నిజమే, చదువు ఉంది ఓడిపోయినా, డబ్బు ఉంది పాడు చేసుకున్నా, నా ఒళ్ళంతా పాడు చేసుకున్నా, పాడైపోయినా కనుక అని అంటూ ఉంటే, భక్సింగ్ నీ పాప నీ నిమిత్తమే విరబడిన ఇది నా శరీరము, నీ పాప పరిహార్థమై చిందింపడిన ఇది నా రక్తము అని కొలిది. ప్రభా, ఈ మాటలు నాకు అర్థం కావడం లేదు, ఇలాంటి మాటలు ఎవడు పలకడు కనుక ఇది నాకు అర్థం కానప్పటికీ నమ్ముచున్నాను అన్నాడు. ఆ ఒక్క మాట అనగానే, భక్సింగ్ నీ పాపాలు క్షమించబడ్డాయి, వెళ్ళు అన్నాయంట. కెనడా దేశంలో కిటికీ తీసాయంట. కిటికీ తీసి చూస్తే ఎడా ఎట్లుంది, కిటికీ తీసి చూసే వెళ్తే మంచు పడుతుందంట. మంచు అంటే మన దేశంలో మంచు కాదు, ఐసే పడుతూ ఉంటుంది. మీరు పటాలు చూస్తూ ఉంటారు, చెట్ల మీద, ఇండ్ల మీద, రోడ్డు మీద అంత మంచు పడుతుంది ఆర్తిగా. భక్సింగ్ నీ హృదయాన్ని ఈ హిమము కంటే తెల్లగా చేశానంట. సంతోషించాయంట, ఆనందభరితులైపోయాయంట. వాళ్ళ నాన్నగారికి ఉత్తరాలు రాస్తూ ఉంటున్నాడు, ఇతని ప్రభుని నమ్మాను అని చెప్పి ఉర్దూలో రాస్తున్నాడు. ఉర్దూ బైబిల్ భక్సింగ్ గారి దగ్గర ఉంది, ఉర్దూ మీడియంలో కూడా అప్పుడు చదివినటువంటిది. మా అత్తగారి దగ్గర ఉర్దూ బైబిల్ ఉంది, ఇప్పటికి ఉర్దూ బైబిల్ మా అత్తగారు చదువుతాడు. అంతా పంజాబ్ నుండి వచ్చిన వాళ్ళు. ఉర్దూలో రాశాడు వాళ్ళ నాన్నకి రాసి, ఇది నీకు అర్థం కాదు, మన ఊర్లో పాస్టర్ ఉన్నాడు, ఆడికి వెళ్ళావంటే ఆయన లేఖనాలు నీకు చూపిస్తాడు అని చెప్పి ఉర్దూలో రాస్తున్నాడు. వాళ్ళ నాన్నగారికి ఏదో కేసు వచ్చి
కొడుకును మర్చిపోయినట్లయిపోయి డబ్బు పంపించబోయాడు. అతనికి కావాల్సిన డబ్బు పంపబోయేది ఇరుకుల్లో పడ్డాడు. ఇరుకుల్లో పడుతుంటే ఎన్ని రీతులుగా సహాయపడ్డాయంటే అది మేలైందంటాడు. కష్టాల పాలయ్యాడు, డబ్బు లేదు, చలికాలము, ఆ తర్వాత ఇక అలసిపోతున్నాడు, షూస్ అన్ని కింద అరిగిపోయినాయి, జోళ్ళు అరిగిపోయినాయి, మేజోళ్ళు చినిగిపోయినాయి. అట్లాంటి వాతావరణం అది. కనుక పోలీసుడిగా పనిచేశాయంట, వంటల వండేవాడిగా పనిచేశాయంట. ఇవన్నీ ఆ దేశాల్లో చేయొచ్చు. మన దేశంలోనే మాదిగోడు అంటే చెప్పులు కొడతాడురా, మాదిగోడు అంటే ఈ పని చేస్తాడురా, కోమటోడు అంటే ఆ పని చేస్తాడురా, కంసోడు అంటే ఈ పని చేస్తాడురా అనేది మనము పనులు కేటాయించుకున్నాం. కానీ ఆ దేశాలు అట్లా లేదు. ఆ దేశం ఇట్లాంటి పేరు చెప్పరు, ఇట్లాంటి పేరు చెప్పరు, అన్ని పనులు చేస్తూ ఉంటారు. కానీ ఆ రీతిగా ఎన్నెన్నో పనులు చేస్తూ వచ్చాడు ఆ మనుషుడు. దైవజనుడు అలా చేస్తూ వచ్చాడు. దైవజనుడు తన జన్మదినంలో చెప్పేవాడు, నేను చాలా కష్టాలు గుండా వెళ్ళాను, చాలా శ్రమలు గుండా వెళ్ళాను. వెనక్కి మళ్ళీ చూస్తే అవన్నీ కూడాను నాకు మేలుకరంగా అయినాయి. నేను సనగలేదు, గొనగలేదు, సంతోషంగా వెళ్ళాను. అయితే అవి నాకు ఎన్ని ఆత్మీయ పాఠాలు నేర్పించాయంటే ఆ అనుభవమే లేకపోయింటే నేడు నేను జీవించేవాడిని కాను. అవి నాకు ఎంతో సహాయకరంగా ఉన్నాయి అని మాట్లాడుతూ వచ్చాడు. ఎన్నోసార్లు అని చెప్తూ ఉంటే నేను తర్జుమా చేసే అవకాశం దొరికింది. నేను ఎందుకంటే ఆ రీతిగా అవన్నీ మేలుకరంగా అయితే వచ్చినాయి. తర్వాత 7 ఏళ్ళ తర్వాత ఇండియాకి వస్తున్నాడు. ఈజ్ కమింగ్ ఆఫ్టర్ 7 years. 7 ఏళ్ళు విదేశాల్లో చదువు వస్తున్నాడు. అమ్మా నాన్న వచ్చారు కానీ బొంబాయి ఓడరేవుకు భార్య రాలే. అప్పుడు ఒక కొడుకు ఉన్నాడు, కొడుకు కూడా రాలే. వీళ్ళిద్దరూ వచ్చారు. 7 ఏళ్ళ తర్వాత ఇండియాకి వస్తుంటే ఓడరేవులు వచ్చిన తర్వాత, నాన్న నువ్వు క్రైస్తవుడు అని చెప్పి ఉత్తరం రాశావరా, చాలా సంతోషమే, రా ఇంటికి రా, నీ బైబిలు చదువుకో, నీ బైబిలు ఇంట్లో చదువుకో, ప్రార్థన చేసుకో, వద్దనిలే. అయితే బయట మాత్రం ఎవరికి నేను క్రైస్తవుని అని చెప్పాకు, క్రైస్తవుడిని చెప్పాకు అన్నాడు. నాన్న నా ముక్కు నా నోరు మూసుకుంటే ఏమైతే చెప్పు అన్నాడు. నా ప్రభు నా ఊపిరి వంటి వాడు, నేను ఆయన చెప్పకుండా ఉండలేను. ఆ మాట అనగానే మా మాట వినవారా, మా మాట వినవా అని చెప్పి వాళ్ళ నాన్నగారు వేశాడు. వాళ్ళ యొక్క పంజాబ్ వాళ్ళు పెద్ద పగిడి కట్టుకుంటారు, రుమాలు అంటాం, ఇంకా పేట అంటాం. ఇంకా ఆ పగిడి అది తీసి కాళ్ళ దగ్గర పెట్టాడ. మా మాట వినవారా, మా మాట వినవా అని. పంజాబ్లో అంట ఆ రీతిగా పగిడి తీసి కాళ్ళ దగ్గర పెడితే దానంత నీచమైంది, దానంత తగ్గింపు ఇంకోటి లేదంట. దైవజుడు భక్తంగా ఆ సంగతి చెప్పేటప్పుడు గద్గద స్వరం చెప్పేవాడు, నానా ఆ పని చేయబాకు అంటుంటే నాకు పెద్ద తెలిసింది కాదు కాబట్టి ఆ రీతి నేను ట్రాన్స్లేట్ చేయలేని వాడిని. గద్గద స్వరం చెప్పేవాడు, నానా ఆ పని చేయబాకు. అయితే రాబారా, రాబా అని వెళ్ది, నేను రాలేను నాన్న అని వెళ్ది, రావద్దు పో అని చెప్పి వెళ్ళిపోయాడు. పోతూ ఉంటే తన దగ్గర కొంత డబ్బు ఉంది. ఇంతకాలం నాన్న చదివించాడని చెప్పి గౌరవార్థంగా ఆ జోబులో డబ్బంతా ఇచ్చేసాయంట. జోబులో డబ్బంతా ఇచ్చే కానీ కొన్ని అణాలు మిగిలినాయి. అప్పట్లో రూపాయలు, అణాలు, బేడలు, కాణులు, తూటుబొట్లు, అర్ధనాలు, దమిళిలు ఇవన్నీ ఉన్నాయి. చాలా కొద్దిమందికి ముసలోళ్ళకి తెలుసు, కుర్రోళ్ళకి తెలియదు. సరే కొన్ని అణాలు ఉన్నాయంట. ఆ అణాలు తీసుకొని ఇక సరికంతా కూడాను ఒక సత్రంలో పెట్టి తన దగ్గర ఉండే ఇక సామాను బైబిల్ సొసైటీకి వెళ్ళి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా సువార్తలను పెట్టుకొని అమ్ముతున్నాయంట. రోడ్ల మీద తిరుగుతున్నాడు. ఒకసారి నేను భక్సింగ్ గారి ఇద్దరము బొంబాయి పట్టణంలో కారులో వెళ్తా ఉంటే అన్నాడు, తిమోతి మా అమ్మ నాన్న వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అప్పుడు విశ్వాసులు లేరు, సేవకులు లేరు, సంఘాలు లేవు, ఒంటరిగా నేను ఇక్కడి నుంచి ఇక్కడ దాకా పుస్తకాలు పెట్టుకొని నేను ఇదే బజార్లో ఎన్నోసార్లు తిరిగాను తిమోతి అన్నాడు. నా కళ్ళలో నీళ్ళు వచ్చాయి. అనగా ఒంటరిగాడు. ఎవడన్నా రా మాట్లాడిన వాళ్ళు చెప్పి ఇదేందో అని చెప్పి రా టీ తాతామంటే ఆ దినానికంతా టీ ఒకటే భోజనం. ఎవడన్నా బిస్కెట్ ఏదైనా ఇప్పిస్తే అదే. కనుక అలా స్వార్థ అందిస్తూ వచ్చాడు. ఇతడు ఒకసారి వంటతో వచ్చినప్పుడు హిందూ దేశ వంటకం ఎవరు వండుతున్నారబ్బా అని వాసన వస్తానని చెప్పి ఒక మిషనరీ లేడీ దగ్గరకు వచ్చిందంట. దగ్గరకు వచ్చి, ఓ నువ్వా ఇండియా నుంచి వచ్చావా, నేను ఇండియాలో ఉంటాను కనుక ఏ మా అడ్రస్ ఇది, నువ్వు వస్తే రా బాగుంది అని చెప్పి ఆ రీతిగా ఆ అడ్రస్ దగ్గర ఉందంట. అరే బొంబాయిలో కదా వాళ్ళు ఉండేది అని చెప్పి పని కట్టుకుని ఆడికి వెళ్ళాయంట. ఆడికి వెళితే అక్కడ గేట్ మ్యాన్ అయిపోయాయంట, అయ్యా వాళ్ళు ఫర్లో వెళ్ళిపోయారు, మళ్ళీ విదేశాలకు వెళ్ళిపోయారంటే చాలా నిరాశ వెళ్ళిపోతుంటే ఇంకో పాస్టర్ ఉన్నాడు ఆయన కలుస్తావంటే సరే పదాన్ని కలిశాయంట. కలిస్తే అది గుడ్ ఫ్రైడే ఈస్టర్ దినాలు. ఆ
ఆ పాస్టర్ గారు నాకు బోధకుడు ఎవడు దొరుకుతాడని చెప్పి తాపత్రపడుతున్నాయంట. ఈయన వచ్చి ఈయన కథ చెప్పే కొద్ది, అమ్మ నువ్వు లడ్డు మా దొరికావు నాకు ఉండు తండ్రి అని చెప్పి పట్టుకున్నాడు. పట్టుకొని ఇంకా చూసుకో ఏడబడితే వాళ్ళంతా వాడేసాయంట. వాడేసి ఒక పెద్ద కన్వెన్షన్ జరిగిందంట. ఇలాంటి కాన్వకేషన్ జరుగుతుంటే ఆ కాన్వకేషన్ రావాల్సినటువంటి బోధకుడు అసలు రాలేదంట. రాకపోతే ఇప్పుడు ఎవరు నిలబడతారు అంటుంటే అన్నారంటే, అయ్యా మా దగ్గర సిక్కుమతస్తుడు ప్రభు నమ్మాడు, అతను సాక్ష్యం ఇస్తాడు పర్వాలేదంటే, అంతకంటే ఇంకేం కావాలని చెప్పి ఆయన నిలబెడితే అప్పుడు ఆయన సాక్ష్యం ఇచ్చిన మా ఊరికి రావాలి అందరూ పెడతారు. ఆర్థిక ద్వారా తెరబడుతూ వచ్చాయి. నార్త్ ఇండియాలో ఎక్కువ సేవ చేస్తూ వచ్చాయి. తర్వాత పండిట్ రామాబాయి ముక్తి మిషన్ అని పూనాలో కేడ్గావ్ దగ్గర ఉంది. అక్కడ కొన్ని వారాలు ఉపవాసం ఉన్నాడు. ప్రభా నన్ను ఎక్కడికి నడిపించాలని కోరుతున్నావు, ఎలా సేవ చేయాలి ఏంటి అని ప్రార్థన చేస్తే, ఉపవాసం ఉండి కొన్ని వారాలు ప్రార్థన చేస్తే మద్రాసు పట్టణాన్ని చూపించాడు. మద్రాసు పట్టణానికి నడిపించబడ్డాడు. ఆ మద్రాసు పట్టణంలో అనేక సంస్థలు ద్వారాలు తెచ్చారు. అనేక ఆత్మలు రక్షించబడుతూ వచ్చారు. పట్టణం అంతా కదిలించబడిపోయింది. పట్టణం కదిలించబడిపోయింది. 1938 1938 సంవత్సరం కాలింపాంగ్లో నా బర్త్డే వచ్చింది. బర్త్డే వస్తే అన్న ఈవేళ నా బర్త్డే ప్రార్థన చేయండి, ఎప్పుడు పుట్టావును అన్నాడు. నేను 1938లో పుట్టాను అంటే, అరే 38 మేము మర్చిపోలేము, మద్రాసు పట్టణం కదిలిపోయింది అని చెప్తే నా మనసులో పడింది. అప్పుడు మద్రాసు పట్టణం కదిలిపోయింది. అనేక ఆత్మలు ప్రభువుకి వస్తారు, రక్షించబడ్డారు. కనుక అనేక సంస్థల ద్వారాలు తెలుస్తూ వచ్చారు. వందల వేలాది వాక్యం వింటూ వచ్చారు, మారుమనసు పొందుతూ వచ్చారు. ప్రభువారు 2 ఏళ్ళు వచ్చేసి అని చెప్పి బయట తీసుకుపోయాడు. నార్త్ ఇండియా తీసుకుపోయి మళ్ళీ పంపించాడు 2 ఏళ్ళ తర్వాత. వచ్చేది వీళ్ళంతా ఇంతమంది ప్రభుత్వమైన వీళ్ళు అని చెప్పి చూస్తే అందరూ మళ్ళీ వాళ్ళ సంస్థల్లోకి వెళ్ళిపోయారు, లోకంలో కలిసిపోయారు. ఏడ్చాడు భక్సింగ్ గారు, ఏడ్చాడు. ఏంటిది ప్రభా ఏంటి? కొంతమంది దొరికారు, ఒక పిడిగడు దొరికారు. రాజమణి అని, దుర్రాజు గారని, జార్జ్ రాజత్వం అని, దేవసాయం గారని, వీళ్ళంతా కూడాను అప్పట్లో ఉన్నటువంటి పెద్దలు. వీళ్ళందరూ నేను ఎరుగుతాను. వీళ్ళంతా లేరు, ఇప్పుడు అంతా వెళ్ళిపోయారు. వీళ్ళని ఎరుగుని చూశాను కూడా. అలా కొంతమంది దొరికారు. వాళ్ళని కలిసి మనం ప్రార్థన చేస్తామా అని చెప్పి పల్లవరం కొండ మీదకి వెళ్ళారు. రాత్రి అంతా ప్రార్థన చేశాను. ప్రభా ఎంత క్రయమని చేస్తా మాట్లాడు అంటుంటే ప్రభు మాట్లాడటంలే. ఆ పల్లవరం కొండ మీదకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత రాత్రి అంతా ప్రార్థన చేస్తున్నారు, గ్యాస్ లైట్ పెట్టుకొని. తేళ్ళు మండ్రగబలు వస్తున్నాయంట. ప్రార్థన చేసేవాళ్ళు ఒక్కళ్ళే కళ్ళు మూసుకున్నారు. మిగిలిన వాళ్ళంతా ఏది వస్తుందో ఎక్కడ వస్తుందో అని చూస్తూ ఉన్నారంట. చెప్పు తీసుకొని కూడా చంపుతున్నారంట. తెల్లవారుజామున మద్రాసు పట్టణం మీద అరుణోదయ కిరణాలు పడుతూ ఉంటుండగా, ఇదే మద్రాసు పట్టణంలో నీకు తేళ్లు ఉన్నాయి, మండ్రగబలు ఉన్నాయి, ఎదుర్కొంటావా అన్నాడు. ప్రభా ఎదుర్కొంటాను, ప్రభా ఎదుర్కొంటాను. కిందికి వచ్చారంట, కొండ కిందికి వచ్చారంట. కుటుంబ ప్రార్థన చేసుకుంటామా అని కుటుంబ ప్రార్థన చేసుకున్నారంట. ఆ కుటుంబ ప్రార్థన చేసుకునేప్పుడు అపోస్తల కార్యం తీసుకున్నారంట. మొదటి 2 అధ్యాయాలు చదివారంట. మొదటి 2 అధ్యాయాలు చదివిన తర్వాత ఆ 2వ అధ్యాయము 42వ వచనం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం చదువుకుంటాం. 42వ వచనం. వీరు అపోస్తల బోధేందును, సహవాసముందును, రొట్టె విడిచేందును, ప్రార్థన చేయడందును ఎడతెగక ఉండిరి. కనుక ఈ వాక్యము చదవగానే ఈ పని చేస్తామా అని అంటే భక్సింగా అని కొలిది ఒకతను గుండు దులుచుకొచ్చాయంట. గుండు దులుచుకొచ్చే కొలిది ఇంకొతను ఈ మద్రాసు వాళ్ళ దగ్గర పై మీద కండువా ఉంటుంది, అది తీశారు, టవల్ లాంటిది. అది తీసి దులిపి దాన్ని పరిచాయంట. ఇంకొతను పరిగెత్త వెళ్ళి 2 నాన్ రొట్టెలు తీసుకొచ్చాయంట. 2 నాన్ రొట్టెలు తీసుకొచ్చి అది పెట్టాయంట. ఇంకొతను పరిగెత్త వెళ్ళి 2 గ్లాసులు నిమ్మరసం తీసుకొచ్చాయంట. తీసుకొచ్చి అది ఆడ పెట్టాయంట. ఇంకొతను పై మీద కండువా తీసి దానికి కప్పాయంట. అది వాళ్ళ మొట్టమొదటి ప్రభు యొక్క బల్ల. ఇంకా వాళ్ళు ఆరాధించ మొదలు పెట్టారంట. వాళ్ళు ఆరాధిస్తుంటే మేము ఎక్కడున్నామో మాకే తెలియదు, తన్మయం అయిపోయాం, లీనమైపోయాం, పరవశించేశాము, మాకే తెలియదు, ఎంతకాలం ఉన్నా కూడా మాకు తెలియదు. అంతగా ప్రభుని ప్రేమిస్తూ ఆరాధిస్తూ హెచ్చిస్తూ గణపరుస్తూ లీనమైపోయాం. వాళ్ళు ఒకతను కళ్ళు తెచ్చి చూశాడు, ఏం జరుగుతున్నాయి. తెల్లటి మేఘం కమ్మిందంట, భయపడిపోయి మళ్ళీ కళ్ళు మూసుకున్నాయంట. అక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు, ఈ రీతిగా బల్ల ఏర్పాటు చేయి, బ్రదర్స్ ఒక దిక్కు కూర్చోబెట్టు, సిస్టర్స్ ఒక దిక్కు కూర్చోబెట్టు, సెంటర్లో పెట్టు బల్ల. ఆరాధన కొరికే 4 మాటలు వాక్యం చెప్పు.
ఒక్కొక్కడు వ్యక్తిగతముగా నన్ను ప్రేమించి నన్ను ఆరాధించి గణపరిచేళ్ళుగా అవకాశమే. ఒక గది ఒకటి అద్దెకి తీసుకో, అక్కడ బైబిల్ పట్టణం ఆరంభించు. ఇవన్నీ అక్కడ ఈ మహానుభావుడు దొరికిన ప్రత్యక్షత. అర్థమైందా? ఒట్టుడికి వచ్చింది కాదు, ఇది క్రయము చెల్లించబడి వచ్చింది, క్రయం చెల్లించబడి వచ్చింది. అట్లా ఒక గది తీసుకున్నారు. గది తీసుకొని దైవజనుడు భక్సింగ్ గారు ఆరంభించాడు బైబిల్ స్టడీ. బాప్తిస్మం గురించి మాట్లాడుతుంటే ఒక్కతను లోబడ్డా అంటే బాప్తిస్మం తీసుకునేడానికి, ఒకతను బాప్తిస్మం తీసుకుని విధేయత చూపించగలిది. అక్కడ వాళ్ళు ఉన్నటువంటి ఆ గది ముందర చిన్న తోట ఉందంట, ఆ తోటకు నీళ్లు పోసేయడానికి చిన్న తొట్టి ఒకటి ఉందంట. ఆ తొట్టిలో బాప్తిస్మం ఇస్తామని తీర్మానం చేసుకున్నారు. తొట్టి చిన్నదంట, తీసుకుంటాడు పొడుగ్గా ఉన్నాడంట. భక్సింగ్ గారు చెప్పారు, వాడిని 3 మడతలు పెట్టి ముంచి లేపి సాగదీశామన్నాడు. మొట్టమొదటి బాప్తిజం అది. ఆ బాప్తిజం ఇవ్వగానే మద్రాసు పట్ల ఉండే క్రైస్తవ నాయకులంతా పరిగెత్తి వచ్చారు. ఎవరి భక్సింగ్, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎవరిచ్చారు ఆయనకి అధికారము బాప్తిజం ఇచ్చానికి అని కర్రలు కత్తులు కటారాలను పట్టుకొచ్చారంట. నేను మోకాళ్ళ చదువుకుంటున్నాడు, ప్రార్థన చేసుకుంటుంటే చెప్పు ఎవరిచ్చారు నీకు అధికారము అంటుంటే భక్సింగ్ గారు అన్నారంట, బైబిల్లో పూర్తి వాక్యం నాకు అక్కర్లే, సగవాక్యము చిన్నపిల్లల బాప్తిస్మము, చిలకరింపు బాప్తిస్మము అనేది చిన్న వాక్యం ఒకటి నాకు చూపించు చాలు, తీయండి మీ బైబిల్ అని అంట. ఒకరి దగ్గర బైబిల్ లేదు, అంత కర్రలే ఉండే. మీ బైబిల్ తీసుకొస్తే నేను మీతో మాట్లాడతాను అని అంట. ఈ వేళ వరకు రాలేదంట. భక్సింగ్ గారి మీటింగ్ కానీ ఎవరైనా వెళ్ళారంటే, బాప్తిస్మాలు తీసుకున్నారంటే, మా మిషన్లో ఉన్నటువంటి మీకు ఉద్యోగాలు పుడతాయి, మా మిషన్లో ఉన్నటువంటి ఇండ్లు వాక్యులు ఖాళీ చేయాలి, మీ సాగు ఓడి చేస్తాడు, మీ పిల్ల పెళ్లిళ్ళు ఓడి చేస్తాడు అని రకరకాలుగా నినాదాలు బయలుదేరినాయి. రేపు బాప్తిస్మాలు, ఒక కుటుంబంతో మాట్లాడి చెప్పారు, రేపు బాప్తిస్మాలు, భార్యాభర్త ఇద్దరు మిషన్ ఫీల్డ్లో వాళ్ళు స్కూల్లో పనిచేస్తున్నారు, వాళ్ళు ఇచ్చిన ఇల్లు ఉంది, ఆ ఇంట్లో ఉండారు. అమ్మ రేపు బాప్తిస్మాలు. గొప్ప దైవజనుడు. పిల్లలు చూడు ఎంతమంది ఉన్నారు, మన పిల్లలు చూడు ఎంతమంది ఉన్నారు, మా పిల్లలు చూడు ఎంతమంది ఉన్నారు. కనుక ఉద్యోగం ఓడగొట్టుకుంటామా, ఇల్లు వాకులు వదిలిపెట్టేస్తామా, వీళ్ళని సాకేది ఎట్లా, బాప్తిజం తీసుకుంటామా, ఇచ్చేస్తామా, ఇదా రెండు చూడు. రాత్రి ఉపవాసం ఉండి ప్రార్థన చేశారంట. చేస్తే దైవజనుడు గొప్ప దైవ సత్యాన్ని తీసుకొచ్చాడు. ఈ వెలుగు ప్రాముఖ్యము, సర్వశక్తిగల దేవుడు మనం వదిలిపెట్టాడు, కాపాడుతాడు, ఆయన వాక్యానికి విధేయత చూపిస్తాం అని చెప్పి విధేయత చూపించి బాప్తిజం తీసుకున్నారు. మరుసటి రోజు ఇల్లు ఖాళీ చేయి, మీ ఉద్యోగం ఊడి పోండి, చెట్టు కింద మేము బతికాము. అద్భుతం చేశాడు. ప్రతి దినము అద్భుతమే, ప్రతి దినము అద్భుతమే. ఆయన ఎట్లా కాపాడాడు, ఎట్లా నడిపించాడు, ఎట్లా పోషించాడు, మమ్మల్ని విడిచిపెట్టలేదు. మా పిల్లలు సంఘంలో పెద్దలయ్యారు, కొంతమంది సేవకులయ్యారు, మమ్మల్ని వదిలిపెట్టలేదు అని చెప్పి కంట తడి పెట్టుకున్నారు. చెప్ప నేను విన్నాను. క్రయముతో వచ్చింది, ఇది ఒకటి వచ్చేది కాదు. అర్థమైందా? క్రయము చెల్లించి. ఇప్పుడు బాప్తిజం అంటే ఎట్లా తేలికైపోయింది, కనుక రొట్టె విడిచడం అంటే తేలికైపోయింది, క్రయంతో వచ్చింది. ఇప్పుడు ఇక్కడ కాబట్టి మా ఇంట్లో పెట్టుకుంటున్నా పోవయ్యా అని చెప్పి ఎంతమంది ఇంట్లో పెట్టుకుంటుండలే. ఏమైనా క్రయం చెల్లించావా అని గిట్టక పడక పారిపోతున్నావే, 2గా 3గా అయిపోతున్నావే. ఎట్టిన సంగతి ఇది ఆరంభం, కాస్త విను. క్రయము చెల్లించబడి వచ్చాను. భక్సింగ్ గారు తర్వాత ఆరాధన, బల్ల, ఇవన్నీ గంటలు 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 గంటలు. అర్థమైందా? గంటలు గంటలు అనగా అందరూ పాల్గొంటున్నారంట. ఒకనాడు జక్కయ్య గురించి మనం చెప్పాయంట. జక్కయ్య గురించి, జక్కయ్య యేసయ్య ఇంట్లోకి రాగానే జక్కయ్య ఇంట్లో ఉండే అన్యాయము, అక్రమము, లంచము, మోసము అంత కూడా కదిలింది. నువ్వు ఇంటికి పోతే ఇంట్లో ఉండే కదులుతాయి, అన్యాయపు సొత్తులు కదులుతాయి. కొన్ని బై క్యాష్, కొన్ని బై కైండ్ వచ్చాయి, కొన్ని రొక్కమ డబ్బు రూపాయన వచ్చింది, కొన్ని వస్తు రూపాయన వచ్చాయి. నీ ఇంట్లో ఉన్నాయవన్నీ. కనుక దొంగ పాసులు, నీ పాసులో సైన్ చేసుకోకుండా ఎక్కావు, రైలు బండ్లన్నీ ఎక్కావు. కనుక నీ కుటుంబాన్ని తీసుకొని పోవచ్చు అంటే కాన్వకేషన్ కూడా అట్లా వస్తారు కొంతమంది అనేవాడు. ఎట్లా నీ కుటుంబాన్ని తీసు, నా భార్య రావటం లేదు కానీ మీ ఆవిడ పంపించు, నేను తీసుకుపోతా, నా దాంట్లో నా భార్య అని చెప్తానులే, తీసేటువంటి సంగతి. కనుక ఫ్రీ పాస్ అని వాళ్ళు టీసీ ఇట్లాంటి వాళ్ళని తెలుసుకొని, అమ్మ మీ ఆయన పిలు, మా ఆయన ఎందుకాయ అంటున్నాను, మా ఆయన ఎందుకాయ, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. కనుక ఇట్లాంటివి నీ జీవితంలో ఉంటే
దొంగ సొత్తులు ఇంట్లో ఉంటే జాగ్రత్త, అన్నీ మాట్లాడతాయి కనుక నువ్వు కాన్వకేషన్ అయిపోయి ఇంటికి పోగానే నీ ఇంట్లో దొంగ సొత్తులనే మాట్లాడతాయి. కొంతమంది ఆర్టీసీలో పనిచేస్తారు, వాళ్ళ ఇంటికి పోగానే చూడొచ్చు. ఎందుకు మీ ఇంట్లో ఎవరైనా ఆర్టీసీలో పనిచేస్తారని అడిగేచ్చు. ఎందుకు? నట్లు, బోట్లు, స్క్రూడ్రైవర్లు, రించులు, జాకీలు, సీట్లు, పగిలిపోయిన అద్దాలు అన్నీ ఇంట్లో ఉంటాయి. ఇంటికి పోగానే చెప్పేయచ్చు మీ ఇంట్లో ఎవరైనా ఆర్టీసీలో పనిచేస్తారా అని అడగచ్చు. ఇంకొంతమంది ఇంటికి పోతే మందులు వాసన, మీ ఇంట్లో ఎవరైనా ఆసుపత్రులు పనిచేస్తారో అడిగచ్చు. ఎందుకంటే ఆసుపత్రి అంత మందేగా అని అన్ని అడగచ్చు. ఇంకొంతమంది ఎట్లాంటి వాళ్ళు ఉంటారంటే ఆ ఇంటికి పోతే ఒట్టిగా ఎందుకు రావాలని చెప్పి అట్లా ఇట్లా చూసి ఎవరిని చూసి ఒక జోబులు వేసుకొస్తా ఉంటారు. అవన్నీ మాట్లాడతాయి. దొంగ కోడి తిన్నావా, అవి కూడా బెకబెక అంటారు లోపల, జాగ్రత్త. దొంగ కంకులు తిన్నావా, కడుపు నొప్పి వస్తుంది కనుక జాగ్రత్త. ఇవన్నీ మాట్లాడతాయి అని బలమైన రీతిగా వాక్యం చెప్పే కొద్ది ఆ ఆదివారం నాడు చాలా మంది బలలో పాల్గొనలేదు, తల దించుకున్నారు. ఇంటికి పోతే మాట్లాడుతున్నాయన్ని, మాట్లాడుతూ ఉంటే అన్ని రిక్షాలు వేసుకొచ్చారు. రిక్షాలు వేసుకొని పాడుకుంటూ వచ్చారు. అన్న ఇవన్నీ మా ఇంట్లో మాట్లాడుతున్నాయి, ఇవి మావి కావు, దొంగ సొత్తులు, అన్యాయ సొత్తులు, ఏం చేయమంటావు, ఆ బావిలో వేయండి అన్నాడు. ఒక బావి చూపించాడు, ఆ బావిలో వేయండి అన్నాడు. ఆ బావి పూడక ముందు నేను కూడా చూశాను, ఇప్పుడు పూర్తి చేశారు. ఆ అన్యాయ సొత్తులు, దొంగ సొత్తులన్నీ మింగింది ఆ బావి. ఆ మింగింది ఆ బావి, దాన్ని వేశారు, చేదునీళ్ళు అయిపోయినాయి కనుక తర్వాత దాన్ని పూర్తి చేశారు జోహోషంలో కనుక ఆ స్పాట్ కూడా నాకు తెలుసు. ఎందుకు సంగతి? ఆర్తిగా ప్రత్యేకతల గురించి మాట్లాడినటువంటి వాడు, సైంటిఫికేషన్ గురించి మాట్లాడిన వాడు, ప్రత్యేకంగా రా, పరిశుద్ధత కాపాడుకో అని పరిశుద్ధ నడక నేర్పించిన వాడు, విశ్వాస నడక నేర్పించిన వాడు, దేవుడి కొరకే క్రైమ్ చెల్లించి నేర్పించిన వాడు, ఆయన వాక్యాన్ని ప్రేమించు అని నేర్పించిన వాడు, ఆయన మందిరాన్ని ప్రేమించు అని నేర్పించిన వాడు బైబిల్ని ప్రేమించాడు. కొన్ని వారాల్లోనే బైబిల్ చదివేశాడు మనుషుడు, కొన్ని వారాల్లో బైబిల్ చదివేశాడు. మొదటి 5 పుస్తకాల్లోనే దేవుడు సెలవిచ్చను, దేవుడు పలికెను, దేవుడు మాట్లాడను, దేవుడు చెప్పెను అన్నటువంటి 558 సార్లు అని చెప్పి అండర్లైన్ చేశాడు. ఇలాంటి గ్రంథం ప్రపంచంలో ఇంకోటి నేను చూడలేదు. ఎన్నో పుస్తకాలు చదివాను కానీ దేవుడు మాట్లాడను, దేవుడు సెలవిచ్చను, దేవుడు చెప్పెను అనేక మాటలు ఒక 5 పుస్తకాల్లోనే 558 సార్లు అని చెప్పి అండర్లైన్ చేసి పెట్టుకున్నాడు. ప్రతి ఒక్కడు బైబిల్ కొనుక్కొచ్చిందే. నీ పుట్టిన పెట్టి కూడా బైబిల్ ఏం పర్వాలే, వాడు చింపన ఏం పర్వాలే, వాడికి ఒక ప్లేట్ ఇచ్చావుగా, వాడికి ఒక వస్త్రం ఇచ్చావుగా, వాడు అంటాడు నాది అంటాడుగా, ఈ బొమ్మ నాది అంటాడుగా, ఈ బట్టలు నాది అంటాడుగా, ఆర్తిగా ఈ బైబిల్ నాది అనేట్టుగా ఒకటి వానికి. అలా దేవుడి యొక్క వాక్యాన్ని కనపరిచాడు. ఎంటబడి తీసుకోపో, ఈ సంచులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఈ సంచులు నీ ఎంటబడి తీసుకోపో, కానీ వ్యర్థం చేయొద్దు, కాలయాపన చేయొద్దు, చదువు, ప్రార్థన చేసుకుంటూ ఉండు, వాక్యం చదువు. ఆర్తిగా ప్రేరేపిస్తూ వచ్చాడు. బైబిల్ సొసైటీలన్నీ ఖాళీ అయిపోయినాయి. మద్రాసు పట్టణంలో బైబిల్ని ఖాళీ అయిపోయినాయి. ఖాళీ అయిపోయింది. మా బైబిల్ కావాలి, బైబిల్ కావాలంటే అప్పట్లో అన్ని బైబిళ్ళు ఇంగ్లాండ్ నుంచి వచ్చేది. అప్పట్లో అన్ని బైబిళ్ళు ఇంగ్లాండ్ నుంచి వచ్చేటివి, ఏ భాషనే ఇంగ్లాండ్ నుంచి వచ్చేది. అట్లాంటిది ఇంకా తట్టుకోలేక దైవజనుడు భక్తంగా సమాజం యొక్క డిమాండ్ తట్టుకోలేక వేరే వేరే సంస్థలకు ప్రింట్ చేసేదానికి బైబిల్ ఇస్తూ వచ్చారు. అలా వేరే సంస్థలు ప్రింట్ చేస్తూ వచ్చారు. ఆ రీతిగా బైబిల్ అంతగా ఘనపరుస్తూ వచ్చాడు ఆ మనుష్యుడు. దేవుడు వాక్యాన్ని రాసుకో, గౌన్లు వేసుకున్నాడు, ఓపెనర్లో గౌన్లు వేసుకునేవాడు, వాక్యాలు ఉంటాయి దాని మీద, వాడి మీద వాక్యాలు ఉంటాయి, ఫ్లాష్ కార్డులు వాక్యాలు ఉంటాయి కనుక ఈ వాక్యమే కనుక నీ ఇంట్లో వాక్యాలు తగిలించుకో, నీటి గోడల మీద రాసుకో, దేవుడు మందిరానికి రాసుకో. అది చూసి ఇప్పుడు వేరే సంస్థల వాళ్ళు కూడాను వాళ్ళ గోడలకు కూడా వాళ్ళ చర్చి గోడలకు వాక్యాలు రాసుకుంటున్నారు. అలా వాక్యాన్ని అంతగా గనపరిచాడు. దేవుని మందిరాన్ని ప్రేమించాడు మనుష్యుడు, దేవుని మందిరాన్ని ప్రేమించాడు. ఆ ప్రేమ ఏమంటాడు? 3 మాటలు చెప్పేవాడు. ఆల్ ఆర్ ఈక్వల్, ఆల్ ఆర్ ప్రెషస్, ఆల్ ఆర్ ఇంపార్టెంట్ అని సమాధి మీద రాయబడిన ఈ మాటలు. అందరూ కూడా సమానులే, అందరూ కూడా విలువైన వాళ్లే, అందరూ అవసరమైన వాళ్ళే. ఈ 3 మాటలు చెప్పేవాడు. జాతి కులము భేదం లేకుండా అన్ని కొట్టేసేవాడు. ఆయన పంజాబీ భాష కదా, ఆయన రాడు కోమటి లేదు, సోమటి లేదు, రెడ్డి లేదు, ఏదన్నా ఆయన అంటాడు. ఏమంటాడు? నాడా లేదు, వడాలు లేదు, ఇది తమిళనాడు అది మాట్లాడతాడు. కనుక అన్ని కొట్టేశాడు, అన్ని భేదాలని పోయినాయి. కనుక భేదాలన్నీ పోయినాయి, జాతులు కులాలు గోత్రాలన్నీ పోయినాయి. ఇప్పుడు ఏమొచ్చింది? మా జాతేనా ఆ అమ్మాయి పెళ్లికి, మా కులమేనా, మా గోత్రమేనా, వాళ్ళు 2 3 సైకిలా లేకపోతే రిక్షానా, పనిగా చెత్త వచ్చేసాడు. మన ఆరంభం కాస్త తలచూడు, ఆ దైవజనుడితో వచ్చిన ప్రత్యక్షత ఇది. కనుక
అందరం ఒక్క బలిలో పాల్గొంటున్నాం. మనకందరికి తండ్రి ఒక్కడే, ప్రభు ఒక్కడే, ఆయన బలి ఒక్కటే. నీ కొరకు ఎక్కువ రక్తం, నా కొరకు తక్కువ రక్తం చెందించా, అందరి కొరకు సమానంగా చెందించాడు అని చెప్పి ఈ సంఘ ప్రత్యక్షత తీసుకొచ్చిన వాడు. ఆయన శిరస్సు దిగి రండి, ఆయన మహిమపరచండి, గణపరచండి. ఆరాధన ఆరాధన. నేను మద్రాసుకు కొత్తగా ప్రభు నమ్మి మద్రాసుకి వెళ్ళా 1964, 64లో వెళ్ళి వెళ్ది. వాళ్ళ ఆరాధన చూసి తన్మయుడైపోయాను. అబ్బా, ఏం ప్రభుని స్తుతిస్తున్నారు, ప్రభు సన్నిధి ఎంత బలంగా ఉందంటే ఆ దినాల్లో ఆ ఆరాధనలోనే ఎంతోమంది పట్టుబడిపోయేవాళ్ళు. ఇప్పుడు ఎట్లుంది, ఆరాధన అయిపోయింగా పోదాం భద్రా వర్తమానానికి అని వాడు ఉన్నాడు. ప్రభుని ప్రేమించే ప్రేమ నేర్పించాడు. ఒకడు భయంకరుడు, దుర్మార్గుడు, నరహంతకుడు. వాడిని పట్టుకొచ్చారు. రారా ఒకసారి మీటింగ్కు అంటే, ఇట్లాంటి బోధలు చాలా విన్నామే, చాలా బోధకులు తెలుసు నాకు అని అంటే కష్టం మీద వాడిని పట్టుకొచ్చారు. వాడు నరహంతకుడు. ఒకడిని చంపి వాడిని పొట్ట పేగులు తీసి ఆ చచ్చిపోయిన వాడి యొక్క భార్య దగ్గరికి వెళ్ళి, నీ పెనిమిటి పొట్ట పేగులు ఇవి వండు తింటా అన్నాడు. అంత దుర్మార్గుడు. అట్లాంటి వాడిని పట్టుకొస్తే వాడు గోడ కానుకొని ఒక కాలు మడత పెట్టుకొని ఒక కాలు చాచుకొని ఏం చెప్తాడు చూస్తామంటే కూర్చుండే కొద్ది ఆ గోడ నడుతా ఉంది. వాళ్ళు ఆరాధిస్తుంటే, ఒరే నరహంతకుడా, ఇప్పుడు నీ మీద పడతా, శస్తి ఆడిపోతావు చెప్పు. కదిలింది ఆ స్థలం కదిలింది కనుక, ఏరా గోడ మీద పడుతుందా అని తాగుతుంటే అది నెడుతుంది ఆయన కనుక, ఇప్పుడు నీ మీద పడతా, నరహంతకుడా శస్తి ఆడిపోతావు చెప్పు అని అక్కడికక్కడే మారుమోసి పొందాడు. గొప్ప దైవజనుడాడు. ఆ రీతిగా ఆ వచ్చిన వాళ్ళు అలాగే ప్రభు నమ్మేయడమే. ఇక్కడ దేవుడున్నాడు, యెహోషమ్మా, ఇక్కడ ఆయన సన్నిధి ఉంది, ఆయన స్వరం ఉంది, ఆయన మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే ప్రత్యేకత కాపాడుకుంటావో, సమానత్వాన్ని ఎరుగుతూ వస్తావో, బల్లంటే ఏంటి ఎరుగుతూ వస్తావో, తర్వాత ఈతిగా ఆయన మహింపరిచేది ఏంటి ఎరుగుతూ వస్తావో, ఆయన ప్రేమించేది ఏంటి ఎరుగుతావో, ఈ సత్యాన్ని ఎరుగుతావు. లేకపోతే కన్నా ఏదో పెట్టుకున్నా, నా ఇంట్లో పెట్టుకున్నా, ఆడ పెట్టుకున్నా, ఏ పెట్టుకున్నా, ఆడ గెట్టదు పోవాలని చెప్పి ఎన్ని పెట్టుకుంటున్నావు, దాన్ని ప్రోత్సాహపరిచే సేవకులు ఉన్న తయారైనారు. జాగ్రత్త. కాదు, ఎంతో క్రైమ్ చెల్లించబడింది. అది క్రైమ్ చెల్లించబడిచ్చింది. ఈ క్రయాన్ని చూడు కనుక ఆ రీతిగా సరిచేసుకుంటూ వచ్చారు, వాళ్ళలో పాల్గొంటూ వచ్చారు, ఒక్క కుటుంబంగా జీవిస్తూ వచ్చారు, ఒక్క దేవుణ్ణి ఆరాధిస్తూ వచ్చారు, ఆయన మహిమపరుస్తూ వచ్చారు, ఆయన చాటించారు, ఊరేగింపు చేశారు. ప్రొద్దుటూరులో హ్యాపీ పాల్ గారు ఆయన ఉన్నాడు. వైశ్య కోమట్లు, మంచి ధనవంతుడు. అతని భార్య బాగలేక మద్రాసులో హాస్పిటల్ తీసుకోమంటే ఎంతసేపు ఆడ కూర్చుంటాడు, కాసేపు బయటకు వస్తే వీళ్ళు ఓపెనర్ వెళుతున్నారు. తెల్లని వస్త్రాలు వేసుకొని వాళ్ళు ఓపెనర్ వెళుతూ ఉంటే ఈయనకి ఏమనిపించిందేమో, వాళ్ళ ముఖ సంతోషము, వాళ్ళకి ఆ పాన్నము పాలు చూస్తుంటే అట్లే మ్యాగ్నెట్ ఆకర్షించి అట్లే వెళ్ళిపోయాడు. వాళ్ళు అంట మారుమనసు పొందాడు. రిక్షాలు కూర్చొని సువార్త అందిస్తాడు. మంచి దైవజనుడు అయ్యాడు, సేవకుడు అయ్యాడు, సేవ చేశాడు. ఎంత సైజులో ఉంటాడంటే నా నడుము ఆయన చెయ్యి ఒకే సైజులో ఉంటుంది. అర్థమైందా? అంత సైజులో ఉంటాడు కనుక అంత సైజులో ఉంటాడు. ఆయనకు రెండు మంచి అలవాట్లు ఉన్నాయి. ఒకటి వడ్డిస్తూ ఉంటే చాలు అనడు, రెండవది కావాలని అడగడు. చాలా మంచి లక్షణాలు, మంచి సైజులో ఉంటాడు కనుక అట్లాంటి వాళ్ళంతా ఇచ్చాడు. అంతేనా? తర్జుమా చేసేవాళ్ళని ఇచ్చాడు. దైవజనుడికి తర్జుమా చేసేవాళ్ళని ఇచ్చాడు. ఏ భాష కాల్చిన ఆ భాష వాళ్ళు వచ్చేస్తున్నారు. వాయిద్యగాళ్ళని ఇచ్చాడు, పాటలు కట్టే వాళ్ళని ఇచ్చాడు, మంచి గళవెత్తే పాడగలిగినటువంటి వాళ్ళని ఇచ్చాడు, దైవజనులు ఇచ్చాడు. ఇంకా వాయిద్యగాళ్ళు హార్మోనిస్ట్లో గుడ్డేసి పాల్గొండేవాడు. ఇంకా గుడ్డే అది చేయి పెట్టాడు చాలు, ఎంత మధురమైనటువంటి స్వరం చూపిస్తాడంటే అంత మధురమైన స్వరం. తపలాలు 7 తపలాలు పెట్టుకుని ఒక ఆయన వాయిస్తాడు. ఆయన పేరు తపలా దేవదానం అయిపోయింది. ఇల్లు పేరు పోయింది కానీ తపలా దేవదానం అని పేరు వచ్చేసింది. కనుక ఆ రీతిగా ఎంతమంది ఇస్తూ వచ్చాడు. పాటలు కట్టారు. మనం పాట ఫిలిప్ గారు ఉదయకాలం పాడుతూ వచ్చాడు. ఎక్కడివి పాటలన్నీ ఆ వర్తమానం ద్వారానే. దైవజనుడు ఇచ్చిన వర్తమానానికి వెంటనే వాళ్ళు కట్టేస్తున్నారు. మోసెస్ డాన్ గారు ఒక దైవజనుడు ఉన్నాడు. ఆయన క్యామెరా తర్జుమా చేస్తూ ఉంటాడు. తర్జుమా చేస్తూనే లోపల కడుతున్నాడు. అన్నయ్య ఇప్పుడు ఇచ్చిన వర్తమానానికి పాడాలంటే పాడు అంటాడు. వెంటనే పాడేస్తాడు. అర్థమైందా? అట్లాంటి దైవజనులు ఇచ్చాడు. వెంటనే పాడేశాడు. ఇంకొక ఆయన ఉన్నాడు. అన్నయ్య నేను అక్కడంగా పోయి నువ్వు ఇచ్చిన వర్తమానం మీద 4 చరణాలు పాడుకుంటూ వస్తాడు. పో అంటాడు. ఆయన 4 చరణాలు పాడుకుంటూ వస్తున్నాడు. అట్లాంటి వాళ్ళని ఇచ్చాడు. ఆ దైవజనులు కోరుకున్నాడు. మిషనరీలు వచ్చి చేరాడు ఆయనతో. ఇంగ్లాండ్లో
ఆర్నోక్ మిషనరీ ఆర్నోక్ ఫెలోషిప్ ఉంది, అక్కడి నుంచి ఇద్దరు వచ్చారు. ఫ్లాక్ అని గోల్డ్ స్వర్డ్ అని ఇద్దరు వచ్చారు. వాళ్ళిద్దరూ ప్రార్థన చేసుకుంటే ఇండియాకు పోవాలి అని చెప్పి దేవుడు పంపించాయంట. ఇంకేం చెప్పారు వాళ్ళు, నేను తర్జుమా చేసేవాళ్ళు అన్నారు, ఏమన్నారు, మీరు ఇండియాకు పోయి కొత్త పని ఆరంభించేది కాదు, అక్కడ జరుగుతుండే పనికి దోహదపడాలి అన్నారంట. మరి ఏజే ఫ్లాగ్ చెప్తున్నాడు, నేను తర్జుమా చేశాను. ఏమన్నాడు, ఆయన బాగలేడంట, కూనూరులో జ్వరంతో ఉన్నాడంట. కూనూరులో జ్వరంతో ఉంటే ఎవరు అన్నారంట భక్సింగ్ గారితో, ఇక్కడ యంగ్ మిషనరీ ఉన్నాడు, ఆయన జ్వరంతో ఉన్నాడు, ప్రార్థన చేస్తారంటే ప్రార్థన చేస్తాం అని చెప్పి దైవజనుడు భక్సింగ్ గారు ప్రార్థన చేస్తూ ఉంటే దైవాత్మతో మాట్లాడుతానంట, నువ్వు కలిసి పనిచేయాల్సింది ఈ దైవజనుడితోనే, నువ్వు కలిసి పనిచేయాల్సింది ఈ దైవజనుడితోనే, ఇతనితోనే అని చెప్పి దైవాత్మ మాట్లాడుతుందంట. అలా వచ్చాడు. అలా ఎంతమంది వచ్చారు, మిషనరీలు ఇచ్చాడు. కనుక VBS స్టార్ట్ చేశాడు, బైబిల్ కరెస్పాండెన్స్ కూడా స్టార్ట్ చేశాడు, యవనస్తుల మీటింగ్ స్టార్ట్ చేశాడు. కాన్వకేషన్ చివరి కాన్వకేషన్ 1985 ఎంతమంది వచ్చారు తెలిసిన 25,000 పీపుల్, 25,000 మంది. అదే లాస్ట్ కాన్వకేషన్. తర్వాత కాన్వకేషన్ లేదు. తర్వాత ఇట్లాంటి కాన్వకేషన్ చూస్తున్నాం. ఎంత సంతోషము. ఆ మహానుభావుడు మనం అంతా కలిసి ఇలా ఒక కుటుంబంగా జీవించుడికాయ నేర్చుకోవాల్సిందిగా. ఆ కాన్వకేషన్ ఇట్లాంటివి వచ్చినట్లు మారుమోసి పొందడమే. ఎవరినైనా పట్టుకొచ్చారంటే ఆడ వడ్డించే వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే ఆడ తీసుకొచ్చి చెప్తాడు, ఆ వడ్డించే ఆయన తెలిసిన ఆయన సబ్ కలెక్టర్, కానీ ఈ వడ్డించే ఆయన తెలిసిన ఆయన హెడ్ మాస్టర్. వాళ్ళు చెప్తుంటే వాళ్ళు వడ్డిస్తూ ఉండేది ఆశ్చర్యం. వాళ్ళ దినత్వం చూస్తుంటే భోజనం అయిపోయిన తర్వాత ఆకులు ఎత్తేస్తా ఉంటే ఆయన ఎవరు, రిటైర్డ్ కలెక్టర్, ఆయన ఆకులు ఎత్తేస్తున్నాడు. ఈయనెవరు, ఆయన ఆర్డీఓ, ఈయనెవరు ప్రిన్సిపల్. వాళ్ళ యొక్క విధే చూస్తూ ఉంటే వాళ్ళ ఆకులు ఎత్తేస్తాడు. అవును, దేవుని ఇంట్లో పనిచేస్తే ఆశీర్వాదం అని చెప్పి నేర్పించాడు. ఆ ఆశీర్వాదం చూశారు, అనుభవించారు. మీరు రండి, ఆకులు వేయండి, భోజనం ఎత్తండి, ఇది మనం ప్రకటిస్తా పోవాలి. ఎందుకంటే నీకు దీవెని తెల్లే, ఆశీర్వాదం తెల్లే. కనుక చేసి చూడు, నువ్వు దేవుడి మందిరంలో చిన్న పని చేసి చూడు. అన్యాయస్తుడు కాడు. ఆయన ఇంటిని ప్రేమించు. జాతి, కులము, గోత్రం, భాష అంతా బాయ్. నేను 64లో ప్రభు నమ్మాను. ఆ హెబ్రోన్లో ఉంటే, హెబ్రోన్లో దగ్గర 100 మంది ఉండేవారు. అప్పుడు మా మధ్యలోనే వాళ్ళ భాష నాకు అర్థం కాదు, నా భాష వానికి అర్థం కాదు, ఇంగ్లీష్ చెప్తామంటే అర్థం కాదు, హిందీ అంటే అర్థం కాదు. మా ఇద్దరికి మూగ భాష. చూసావా, స్నానం చేసుకున్నావా, అట్టు మా సంగతి. ప్రేమ భాష మా మధ్యలో. అర్థమైందా? మేము ప్రయాసపడొస్తుంటే విశ్వాసాన్ని నేర్పించాడు భక్సింగ్ గారు, విశ్వాసాన్ని నేర్పించాడు. కనుక ఆయన ఎలా జీవించాడు, ఆయన ఎవరి మీద ఆధారపడ్డాడు, ఆయన మీద ఆధారపడు, నా మీద ఆధారపడద్దు. అది మాకు ఇచ్చిన ట్రైనింగ్. అర్థమైందా? నేను ఎవరి మీద ఆధారపడినానో నువ్వు ఆయన మీద ఆధారపడు అని చెప్పి నేర్పించాడు. ఆ విశ్వాసంలో మేము సాగాం. సబ్బు లేకపోయినా ఎవరిని అడిగేవాళ్ళం కాం, డబ్బు లేకపోయినా ఎవరిని అడిగేవాళ్ళం కాం, ఆకలితుల్లో ఎవరిని అడిగేవాళ్ళం కాం. క్రయం చెల్లించాం. ఎందుకంటే నేర్పించాడు, ఆ మహానుభావుడు నేర్పించాడు. ఆ దానిలో మా పెట్టెలు ఉంటాయి. మేము ఏదో పనిచేసేవాడికి వెళ్ళుంటే మేము వచ్చేలోగా ఏవో మా పెట్టెల మీద, ఆ పెట్టె మీద, ఈ పెట్టె మీద ఏవో కొన్ని వస్తువులు ఉండేవి. దాని మీద రాస్తారు, తిమోతి మీద దేవుడు నన్ను ప్రేరేపించాడు, ఇది నీ కొరకే, తీసుకో అని చెప్పి పేరులే, ఊరులే, అడ్రస్లే. ఇప్పుడైతే పేరు, ఊరు, అడ్రస్ మొత్తం నాకు కూర్చొని చెప్తాను, అన్నయ్య అడందే ఫ్యాను, అది మా వారి ఇచ్చింది. అది మన బతుకు. ఇప్పుడు మన బతుకు అది. ఎట్లా తెలుసునా? తర్వాత అది మేము చూసి, అరే నాకు బట్టలు ఉండే, ఎవరు ఇచ్చారు, అయ్యో పాప వానికి లేదు చెప్పి వాడు వచ్చేలోకి తీసుకుపోయి వాడిని పెట్టి మీద పెట్టేసేవాడు. అట్లాంటి ప్రేమ వాతావరణంలో పెంచబడ్డా, నిస్వార్థంగా జీవించాం. వాళ్ళ కష్టాలు కూడా పంచుకుంటూ వచ్చాం. అట్లాంటి కాలం అది, అట్లాంటి కాలం. కానుకేసానికి కూడా మా దగ్గర డబ్బు ఉండేది కాదు. దమ్మిడి లాస్ట్ కాయని మా మధ్యలో వాడి దగ్గర దమ్మిడి ఉంది, దాన్ని కానిక వెళ్ళేవాడు. వాడు కానికేసానికి వెళితే ఆ రంధ్రంలో పడక కింద పడిపోయాడు. దొల్లుకొని పోతా ఉంది. ఎత్తుకుంటే నాదే అనుకుంటాడేమో, అందులో నాదే అనుకుంటాడని చెప్పి ఎత్తుకోకుండా వెళ్ళిపోతాడు. అట్టుంది మా జీవితం, అట్టుంది మా జీవితం. సబ్బు లేకపోయినా అడగకూడదు, సబ్బు పెట్టి మాత్రం తీసుకొని పోవడమే. లోపలికి పోయినాక టైప్ వేసుకున్నాక సర్ర అంటే సబ్బు పూసుకుంటున్నాం లెక్క. బట్టల సబ్బులే, ఎవరైనా అడగకూడదు, ఒట్టిగా పులుపుకోవడమే. ఇస్త్రీకి డబ్బు లేదు కదా, ప్యాంటు మడత మీద ఆరేసేవటం.
మళ్ళీ ఒక గంట పోయిన తర్వాత మళ్ళీ ఇది తిప్పి తల కింద పెట్టుకుని రావటం, అది మా ఇస్త్రీ. అర్థమైందా? ఇప్పుడుంటే టెడ్డీ కార్డు వచ్చింది, ఇప్పుడు టెడ్డీ కార్డు కాదు. ఒకసారి మోకాళ్ళ మీద కూర్చొని వేసామంటే ఈడొక బుడ్డ ఈడొక బుడ్డ, మోకాళ్ళ మీద 2 బుడ్డలు. భక్సింగ్ గారికి ఎప్పుడు 2 బుడ్డలు ఉన్నట్టు. తర్వాత టెడ్డీ కార్డు వచ్చింది, కానీ అప్పుడు లేదు. ఆ రీతే జీవించాం కనుక ఆ తరబిది ఇచ్చాడు. నేను ఎవరి మీద ఆధారపడుతున్నానో ఆయన మీద ఆధారపడు అని చెప్పి నేర్పించాడు. సరే, తన విశ్వాసం ఆ రీతిగా ఉంది. మమ్మల్ని ఆ విశ్వాసాన్ని పెంచాలని చెప్పి పెంచాడు. తర్వాత ఇంకా చెప్పాలంటే దైవజనుడు ఆయన యొక్క వ్యక్తిగత జీవితం కొన్ని విషయాలు చెప్పాలనిపిస్తుంది. డబ్బు విషయంలో ఆయన చేయి చాచిన వాడు కాడు. నా దగ్గర ఒక క్యాసెట్ ఉంది ఇంగ్లీష్లో డైరెక్ట్గా, అది నేను ఒకసారి ఛాన్సర్ అయితే అడుగుంది అర్థం కాలేదు, కానీ దాంట్లో డైరెక్ట్గా ఇంగ్లీష్లో మాట్లాడి అమెరికాలో అన్నాడు, యూ బెగ్గర్స్ ఆఫ్ అమెరికా అన్నాడు. ఏమన్నా అంటాడా? మన వాళ్ళంతా పోయి దేనికి భిక్షాంది ఏమైనా ఇస్తావు, కొంచెము కొంచెం ఇస్తావా అని చెప్పి భిక్షాంది ఏని అడగదని వెళ్తారు. అయితే దైవజనుడు భక్సింగ్ గారు, యూ బెగ్గర్స్ ఆఫ్ అమెరికా, అమెరికా భిక్షగాండ్లారా, ఇదే దేవుడు మా దేశంలో ఉన్నాడు, అదే దేవుడు మా దేశంలో ఉన్నాడు, మా వాళ్ళందరినీ అడగదని వాళ్ళు చేసింది మీరే అని మాట్లాడుతూ వచ్చాడు. అర్థమైందా? కనుక ఆస్వాల్డ్ కాదు, డానియల్ స్మిత్ అని ఒక దైవజనుడు, ఆయన భక్సింగ్ గారి మీద ఒక పుస్తకం రాశాడు, ప్రాఫిట్ ఆఫ్ ఇండియా, హిందూ దేశపు ప్రవక్త అని చెప్పి ఆ పుస్తకం రాశాడు. 6 పుస్తకాలు పంపించాడు. అది చూసి భక్సింగ్ గారు ఏమన్నాడు, దీంట్లో అంతా మనిషికే ఉంది ఘనత, కానీ దేవునికి ఘనత లేదు, మహిమ లేదు, ఇంకా ఈ పుస్తకాలు ప్రింట్ చేయొద్దు, ఇండియాకు పంపించొద్దు అన్నాడు. అదే మనమైతే ఇంకో కట్ట పంపించు, బాగుంది అని చెప్పి మనం చేసుకోవాలి. ఆ మనుషుడు దేవుడికి మహిమ ఎతికినటువంటి వాడు, తన మహిమను కోరినటువంటి వాడు కాదు. ఈ పులిపిడి మీద ఎన్నోసార్లు మేము దొంగిలించాము, కానీ ఆయన దేవుడు మహిమ కొరకు జీవిస్తూ వచ్చాడు. ఆయన చేతులు దెబ్బలు తిన్నాను, తోపింగాడు, గుద్దాడు, కొట్టాడు. ఇప్పుడు ఎవరన్నా కొట్టి చూస్తాం, చూపెట్టుకొని చూస్తాం, కేసు పెడతా నీ మీద. అట్లుంది సంగతి. అట్లాంటి దినాలకి వచ్చేసాం. దైవజనులు దెబ్బలు తిన్నాం మేము. మార్టిన్ గారు కొట్టాడు, లాసన్ గారు కొట్టాడు, బర్మా జోసఫ్ గారు కొట్టాడు, భక్సింగ్ గారు చోపించాడు, వీపును గుద్దాడు. ఎన్ని తిన్నాము? ఏం చెప్తారు సంగతి? దైవజనుల యొక్క దెబ్బలు, వాళ్ళ గద్దింపు, తైలాభిషేకము, అది ఇప్పుడు చూస్తున్నాం మేము. అది ఇప్పుడు చూస్తున్నాం. కనుక ఆర్తిగా ఆ మేళ్లు పొందుతూ వచ్చాం. డబ్బు విషయంలో క్వెట్టా అనే స్థలంలో 18 నిమిషాలు భూకంపం వచ్చింది. పాకిస్తాన్లో క్వెట్టా అనే స్థలంలో 18 క్షణాలు అంటే 1 2 3 4 5 6 ఎంచితే 18 వేస్తే వస్తుంది చూడు. ఆ దినాలు మీటింగ్ జరుగుతుంటే ఆ మీటింగ్లకు వచ్చే వాళ్ళంతా కాపాడబడ్డారు, 2 మినహాయించి. మిగిలిన వాళ్ళు చాలామంది చనిపోయారు. చనిపోతే అన్నాడు కదా, వాళ్ళు ఎక్కడ గోడ కింద పడ్డారు, అరుణా కింద పడ్డారు, ఎక్కడ పడ్డారు ఏంటో వాళ్ళు వెతుకుతామని చెప్పి, వాళ్ళు సహాయపడతామని చెప్పి కాళ్ళు పోయింటే చేతులు పోయింటే వాళ్ళని తీసుకుని రెస్క్యూ పార్టీ, రక్షించే పార్టీ వెళుతూ ఉంటే అన్నాడు, తిమోతి, నేను కానీ నా అనుచరులు కానీ మేము నగల మీద నడిచినాము, డబ్బు మీద నడిచినాము, బంగారు మీద నడిచినాము, నేను కానీ నా అనుచరులు కానీ మేము ఒక్కటి కానీ తాకింటే ఒట్టు అన్నాడు. అదే మనమైతే సత్యవాడు సత్యలో ఏరుకోరు తండ్రి ముందు, సత్యవాడు సత్య. ఎట్లాంటి దినాలు, అట్లాంటి దైవజనుడు డబ్బు విషయంలో. అమెరికాలో కానీ అంటే, అయ్యా ఎంత గొప్ప దైవజనుడిగా నువ్వు సేవ చేస్తున్నావు, ఎంతోమంది నేను ఇస్తున్నాను, ఖాళీ చెక్ ఇస్తున్నా, రాసుకో, ఏం రాసుకుంటావు రాసుకో, ఎంత రాసుకుంటావు రాసుకో అని చెప్పిస్తే, నా దేవుడు ఈ చెక్కు కంటే గొప్పవాడని చెప్పి ముందు చింపేశాయంట. అర్థమైందా? కనుక అన్నాడు, డాన్ స్మిత్ అన్నాడు, ఆ పుస్తకం ఏం రాశాడంటే, నేను ప్రపంచ పర్యటన చేశాను, ప్రపంచ పర్యటన చేస్తే ఎంతోమంది గొప్ప దైవజనులందరితో పరిచయం నాకుంది. వాళ్ళు ఇలాంటి పెద్ద పెద్ద మీటింగులు కార్యక్రమాలు ఆరంభించినప్పుడు రేజ్ ద ఫండ్స్ అంటే ఇంకా విరాళంగా ఇవ్వండి, ఇంకా మనకు ఇంకా కావాలి, డబ్బు కావాలా అని వాళ్ళు నోటముడి చెప్పగా విన్నాను. ఈ దైవజనుడు వాళ్ళు చేసిన దానికంటే గొప్పదని కార్యాలు చేశాడు, తన నోటమ్మడి డబ్బు కావాలి అనే మాట రాగా నేను వినలేదు అన్నాడు. అట్లాంటి దైవజనుడు ఆయన పేరు పెట్టుకొని మనం బతుకుతున్నాం. విశ్వాసము ఉదయకాలం చెప్పాడు. విశ్వాసం అంటే ఒట్టి సేవకులే కాదు. కనుక విశ్వాసాలని పేరు పెట్టుకున్న నీవు కూడా ఆ విశ్వాసం జీవించు, ప్రయత్నించు. చూడు, దేవా నేను నమ్ముతున్నా, నీ వాక్యాన్ని నమ్ముతున్నా, ఎల్లప్పుడూ నేను నమ్ముతున్నా, ఎల్లప్పుడూ నేను విశ్వాసం వస్తున్నా, కనుక నాకు అట్టి విశ్వాసం దయచేయి అని అడుగు. దైవజనుడు ఉదయకాలం చెప్పాడు కదా, అడుగు.
ప్రయత్నించి చూడు ప్రవృత్తి చూస్తూ వస్తావు. ఒక ఆయన చెప్తున్నాడు, నేను ఆశ్చర్యపోయాను కనుక, అయ్యా భక్సి గారి దేవుడు ఉంటేనే కనుక ఆయన హోటల్కి వెళితే నువ్వు పో, హోటల్ పో, నేను ఇస్తాను కదా పో అంటే కదా ధైర్యంగా వెళ్ళాయంట. ధైర్యంగా వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది, ధైర్యంగా వెళ్ళిన తర్వాత అంత ఆర్డర్ చేస్తాం, ఏం కావాలా, రొట్టె కావాలా, ఇంకేం కావాలా, జోబులు పైసలా, సరే మాంసం అది తీసుకురా, మళ్ళీ నేను అది తీసుకురా, ప్రభా ఎట్లా అది తింటున్నాను, బిల్లు పెడతాడు, ఎట్లా సంగతి, జోబులు ఏమి లేదు అని అంటూ ఉంటే ఆశ్చర్యపోతున్నాడు. అని ఏంటి అంత తిన్న తర్వాత ఇంకా బిల్లు ఇచ్చిన తర్వాత వస్తాను, వెనకాల నుంచి ఒకడు వచ్చి, భక్సింగ్ గారు ఆ బిల్ నేను పే చేస్తా, నేను వద్దు నీ వద్దు ఒట్టుడు జోలు చేపెట్టాయంట. ఈ కథ విని ఒక ఆయన, భక్సింగ్ గారి దేవుడు కూడా నా దేవుడు గారు నేను అనుభవించి చూడాలని చెప్పి హోటల్కి వెళ్ళాయంట. భక్సింగ్ గారి దేవుడే కదా, ఆయనకి సాయపడ్డావు, నాకెందుకు సాయపడవు అని చెప్పి తీసుకొని రా 2 ప్లేట్ల మసాలా దోశ, 2 ప్లేట్లు ఇడ్లీ తీసుకొని రా. మా భయం ఎత్తానంటే ఇప్పుడు కాఫీ తెమ్మంటావా, డ్రింక్ తెమ్మంటావా, డ్రింక్ తీసుకొని నేను పర్వాలే, లోపల భయం ఎత్తాను. దేవుడు ఉన్నాడు తెలిసినాడు, తెలిసి ఉంటాడా అది చూస్తున్నాయంట. దేవా ఎవరు లేరు, భక్సింగ్ గారి దేవా నువ్వు కనిపించల్లా, లేకపోతే నా హోటల్లో పాత్రతో నేను పెట్టేస్తావు నన్ను నాయన అని చెప్పి ప్రార్థన చేసుకుంటూ వణుక్కుంటూ పోతుంటే ఒక ఆయన లోపలికి వస్తాను, మీరా అబ్బాబా నేను ఏం చేస్తాను, కళ్ళ నీళ్ళు వచ్చేసాయండి. భక్సింగ్ గారి దేవుడు నేను ఎన్నిసార్లు చేపట్టలే, అబ్రాహము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, మోషే దేవా, ఏలియా దేవా, భక్సింగ్ గారి దేవా నేను ఎన్నిసార్లు చెప్పలే. జార్జ్ వరోడ్ దేవా అని ఒకసారి అన్నా, జాబ్ వచ్చింది. ఎన్ని చెప్పగలము, అనుభవించాం. విశ్వాసాన్ని ప్రాక్టీస్ చేసి చూడు, ప్రభు చేసే కార్యాలు నీ విశ్వాసం పెంపరపడుతూ వస్తుంది. విశ్వాస వీరుడు కావాలి, విశ్వాసం కర్త దాన్ని కొనసాగించే యేసు వైపు చూస్తూ అది నేర్పించాడు. వర్తమానం ఇచ్చినప్పుడు అనేవాడు కదా, ఏమంటారు తెలుసిన, మీరు అనుకుంటారేమో భక్సింగ్ గారు, అయ్యా భక్సింగ్ గారు అది నీ బోటోళ్ళకి కానీ మాకు కాదులే అని అనుకుంటారేమో. కాదు, అది నీకు, అది నీకు, అది నీకు, అది నీకు, అది నీకు, నీకు కూడా అనేవాడు. ఎన్నిసార్లు చెప్పలే, ఆయన పక్కలో నిలబడి ఉంటాను, ఆ కంఠం ఎట్టుంటుందంటే ఖంగ్ 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 ఏమవుతుంది. నత్తి అయినా ఒకసారి మాట రాకపోతే మేమే పూర్తి చేస్తాం, మమ్మల్ని నమ్ముతాడు. ప్రతి మాటకు దేవుని కృప మీద ఆధారపడతా అని చెప్తాడు. కనుక డబ్బు విషయంలో అది సంగతి. ప్రార్థనా జీవితం, ఎట్లాంటి ప్రార్థనా పరుడు ఆ మనుషుడు, ఎలాంటి ప్రార్థనా పరుడు అంటే ఆ మనుషుడు. స్విట్జర్లాండ్లో బిలిగ్రామ్ గారు ప్రపంచంలోని మిషనరీలను అందరినీ ఆహ్వానించాడు. కొన్ని వేల మంది దైవ సేవకులు పిలిచి ఆయన కూడాను భక్సింగ్ గారిని పిలిచాడు. 4 రోజుల మీటింగ్ అది, 4 రోజుల మీటింగ్. ఆ 4 రోజుల మీటింగ్ పిలిచే వెళ్తే ఆ 4 రోజుల మీటింగ్లో ఏం జరుగుతుంది, భక్సింగ్ గారి యొక్క ఆత్మీయ స్థాయికి తగినటువంటి వాళ్ళు వీళ్ళు అని చెప్పి ఆ గదిలో ఈయనతో పాటు ఇంకా 3 పెట్టాడు. 4 ఉన్నారు ఆ గదిలో. ప్రతి ఉదయం భక్సింగ్ గారికి ఇచ్చాడు, సాయంకాలం వేరే వాళ్ళకి ఇచ్చాడు. 4 రోజులు ఉదయం భక్సింగ్ గారు మాట్లాడేశారు. వీళ్ళు వచ్చి అంతా పడుకుంటామంటే వాళ్ళంతా వాళ్ళ వాక్యం చదువుకున్నారు, ప్రార్థన చేసుకుని పడుకున్నారు. భక్సింగ్ గారు మోకాళ్ళ మీద ఉన్నాడు. సర్లే వాక్యం చెప్తున్నాడు కాబట్టి కాసేపు ఎక్కువ ప్రార్థన చేసుకుంటున్నాడు మళ్ళీ అని అనుకున్నారు. తెల్లవారులు వేస్తే మోకాళ్ళ మీద ఉన్నాడు. మోకాళ్ళ మీద అంటే మనకంటే ముందు లేచాడేమో లేరా అనుకున్నారంట. మరుసటి రోజు మళ్ళీ అలాగే ఉంటే పడక నలగలేదు చూశారు. మోకాళ్ళ మీద నిద్రపోయి ఉంటాడు. వంతులు వేసుకున్నారంట. వంతులు వేసుకుని 3 చూశారంట. కాళ్ళు మెదులుతున్నాయి, పెదాలు కదులుతూ ఉన్నాయి, పొజిషన్ మారుతూ ఉంది. వాళ్ళు అన్నారంట, భక్సింగ్ డోంట్ యూ వాంట్ రెస్ట్, నీకు విశ్రాంతి అక్కర్లేదా అంటే, కొన్ని మాటలు సువర్ణ అక్షరాలతో రాసుకోవాలి అని, నా విశ్రాంతి పరలోకములోనే అన్నాయంట. ఆ 4 రోజులు ఏం మాట్లాడినాడు, 4 రోజులు ఈకాబోదు. ఈకాబోదు అంటే ఏంటి, ఏలి కుమారులు దుర్మార్గులు అయిపోయి ఫిలిస్తీన్లతో యుద్ధం ఆడడానికి మందసం తీసుకెళ్ళిపోయారు యుద్ధానికి. ఫిలిస్తీన్లు ఓడిపోయారు, ఇద్దరు చచ్చిపోయారు, మందసం పట్టుబడిపోయింది. ఏలి ఆ వార్త విని వెనక్కి తగ్గిపడ్డాడు. కనుక
ఆ టైంలో చనిపోయిన వాళ్ళలో ఒక భార్య కంటూ ఉంది, అమ్మా నీ కొడుకు పుట్టాడు, మందసం పట్టుబడిపోయింది, నీ పెరుడు చనిపోయాడు, మీ మామ చనిపోయాడు, నీ కొడుకు పుట్టాడంటే వీడికి ఈకాబోదు అని పేరు పెట్టు. ఇశ్రాయేల్లో దేవుడు మహిమ పోయింది, ఈకాబోదు అని పేరు పెట్టు. ఈకాబోదు దేవుడి మహిమ ఇశ్రాయేలును తొలగిపోయింది. తొలగిపోయినటువంటి మహిమ తిరిగి రావాలంటే ఏం కావాలి? 4 వ్యక్తులు కావాలి, 4 లక్షణాలు కావాలి. మొట్టమొదటిగా ఏం కావాలి? హన్న ప్రార్థనా పర్యాలు. మొట్టమొదటి ప్రార్థన గురించి మాట్లాడాడు. ప్రార్థన ద్వారా జరుగుతున్న ఏ కార్యమైనా ప్రార్థన లేకుండా ఇది జరగదు. కనుక పట్టుదలతో కూడా ప్రార్థన, ఉపవాస ప్రార్థన, రాత్రంతా ప్రార్థన, విసుగుగా ప్రార్థన, ఎల్లప్పుడూ ప్రార్థన. ఈ ప్రార్థన గురించి అనేక విషయాలు మాట్లాడుతూ వచ్చాడు. రెండవ రోజు సమూయేలు దేవుడి స్వరాన్ని వినేవాడు. దేవుడు స్వరం వినేవాడు కావాలి. దేవుడు మాట్లాడతాడు, సజీవుడు, సత్యవంతుడు, మాట్లాడి దేవుడు అని సమూయేలు గురించి రెండవ రోజు మాట్లాడాడు. మూడో రోజు దావీదు గురించి మాట్లాడు, నా హృదయానుసారుడు. మన వంటి వాడే, తప్పులు చేశాడు, పాపాలు చేశాడు, అవిధేయత, ఇష్టానుసారం జీవించాడు, దుర్మార్గుడు, సౌలు కంటే 1000 రెట్లు దుర్మార్గుడు. అట్లాంటి వాడు ఏమైపోయింది? దేవుడు దర్శించాడు. ప్రవక్తల ద్వారా, పరిస్థితుల ద్వారా మాట్లాడుతూ విరిగిపోయాడు, నలిగిపోయాడు. దేవా నేను పాపం చేశాను, నేను పాపంలో జన్మించాను, ఆ పాపం నా ఏటే ఉంది కేక వేశాడు, ఏడ్చాడు, విరిగిపోతూ వచ్చాడు, నలిగిపోతూ వచ్చాడు. ఆ మహాగణుడు, మహోన్నతుడు, మహాపరిశుద్ధుడు, నిత్య నివాసి, మహాఉన్నతమైన పరిశుద్ధ స్థలాలు నివసించేవాడు, వినిమ గల వారి యొక్క మనసును ఉజ్జింపజేటుకును, దీనం యొక్క మనసును ఉజ్జింపజేటుకును, వినిమ గల వారిను దీన హృదయం గల వారి నివసింప వచ్చేవాడు. ఆ దేవుడికి నిలయమయ్యాడు. దేవుడి నివాస స్థలం ఏంటో చూపించాడు. నా మందిరం అంటే చూడడానికి చూపించాడు. ఆ ప్రత్యక్షత ఇచ్చాడు. దావీదు దేవుడి మందిరాన్ని ప్రేమించేవాడు అయితే వచ్చినాడు. దాని కొరకు సామాగ్రి కూరుస్తూ వచ్చాడు, యుద్ధాలు చేస్తూ వచ్చాడు, దేవుడు తోడుకుంటూ వచ్చాడు. ఆ యొక్క నక్ష ఇచ్చాడు, మచ్చు ఇచ్చాడు, దాని ప్రకారం చూస్తూ వచ్చాడు. 4వ రోజు సొలొమోను సమాధాన స్థితిలో దేవుడి యొక్క మందిరము నిర్మాణం కావడం. తర్వాత ఆయన ప్రార్థన చేయగానే దైవ మహిమ అదిగింది. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం అని చెప్పి సాగిలపడ్డారు. యాజకులు లోపల ప్రవేశించలేకపోయారు. దేవుడి యొక్క మహిమ తిరిగి వచ్చుట అని ఈ 4 రోజులు మాట్లాడుతూ 4 రోజులు పండుకోలేదు. ప్రార్థనాపరుడు. ఆయన ఇంటర్మీడియట్ వెళుతూ వచ్చేవాడిని కదా, ఎన్నో స్థలాలు వెళ్ళాను, తిప్పాడు ఎన్నో స్థలాలు. ఏంటి ముసలికి నిద్ర రాదా అనుకునేవాడిని నేను. ఆయన మోకాళ్ళు ఉంటే నేను మోకాళ్ళకి రావాలా, ఏం బాగుంటుంది, నేను పండుకుంటే ఏం బాగుంటుంది అని మోకాళ్ళు ఉండేది. ఆయనేమో ప్రార్థన చేస్తుంటే నేను, అది నా సంగతి. మరి ఎన్ని కార్యక్రమాలు, ఈ కార్యక్రమాన్ని ముగించిన తర్వాత వస్తుంటే చేస్తుంటే ఆశ్చర్యపోతున్నా. ఎక్కడిది మనుషుడికి ఆ శక్తి? ఉదయకాలం బ్రేక్ఫాస్ట్ ఒక స్థలంలో, మీటింగ్ ఇంకో స్థలంలో, మధ్యాహ్నం భోజనం ఇంకో స్థలంలో, దారిలో టీ ఇంకో స్థలంలో, రాత్రి మీటింగ్ ఇంకో స్థలంలో. అర్థమైందా? ఇన్ని స్థలాలు తిరుగుతూ ఉంటే మేము అలసిపోతామంటే ఇంత అయిపోయిన తర్వాత మోకాళ్ళని పడి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థనాపరుడు. ఈ భీమవరం దగ్గర గణపవరం ఒకటి ఉంది. ఆ గణపవరంలో మున్సిపాలిటీ పంచాయతీ బోర్డు ఆఫీస్ ఉంది. ఆఫీసులో నాకును ఆయనకు ఏం చేశారు, 2 బెంచీలు జరిపి మధ్యాహ్నం కాసేపు రెస్ట్ తీసుకోండి అని చెప్పి నాకు 2 బెంచీలు చెప్పి తలగడ ఇచ్చారు. అవి 2 బెంచీలు కలిపి ఆయనకు పడకేశారు. 4 గంటలు సాయంకాలం. తిమోతి 4:20కి లేస్తామన్నాడు. 4 గంటలు పడుకోవడం అంట, 4:20కి లేవడం అంట. వాళ్ళు ఏర్పాటు చేస్తున్నాను అంతా. ఏర్పాటు చేస్తుంటే ఏం కొంప మునిగిపోలే పండుకొని మనుషుడు అని చెప్పి గుర్రలు పెట్టి నిద్రపోతామంటే 4:20 కానీ వచ్చింది. తిమోతి గెటప్ అన్నాడు. అంటే నేను నిద్రపోయినట్లు ఆయన మేలుకున్నట్లు. ఏమరా దేవదూత ఏమైనా లేపిందే మనుషుడిని? ఇట్లాంటి ఎన్ని చెప్పగలను? రాత్రంతా కూర్చోబెట్టుకుని చెప్పగలను అని అనుభవించా, చూసా. కనుక గొప్ప దైవజనుడు, సామాన్యుడు కాడు. ఇంకా మనం చూస్తే ఆయనకు ఉత్తరాలు వస్తాయి. తిమోతి ప్రతి ఉత్తరము 3 ప్రార్థనతో వెళుతుంది అన్నాడు. ప్రతి ఉత్తరం 3 ప్రార్థనలు. కొన్ని ఉత్తరాలు ఇంకొంచెం ఎక్కువగా వెళతాయి అని చెప్పేవాడు. ఆయన చదివేవాడిని ఉత్తరాలను. చదువుతుంటే ఆ ఉత్తరం చూస్తే అన్నాడు, ఒకడు 4 స్టావులు రాశాడు. వీడు ఎప్పుడు రాస్తా ఉంటాడు, తిమోతి ఇది తిప్పు, ఈడు చదువు, వదిలేసాలి, ఇది తిప్పు, ఈ చదువు, వాడు రాస్తా, బుట్ట దాఖలు చేయంటాడు. ముందు వచ్చిన ఉత్తరం అంతా కూడా ప్రతి ఉత్తరము ప్రార్థనతో, ప్రభా ఏ కష్టంలో ఉండాలి, ఏ చిక్కులో ఉండాలి ఏమో అని చెప్పి ప్రార్థన చేస్తూ చదువుతాయంట మొట్టమొదటి. రెండవది వీడి ఫైల్
రాత్రి మరలా మోకాళ్ళ మీకు వచ్చి ప్రభా వీళ్ళ సంగతి ఇట్లుంది అట్లుంది అని చెప్పి అని నోట్ చేసుకుని అది రెండో ప్రార్థన. మళ్ళీ మూడోసారి ఉత్తరం రాసేటప్పుడు అది మూడో ప్రార్థన. నెల్లిక్ జేవియర్ అని రోమన్ క్యాథలిక్ ఆవిడ, ఆంగ్లోనియన్. ప్రభు అద్భుతకరంగా ఆమెను ప్రసాదించాడు. ఎవరికి? దేవజన భక్సం గారికి. స్టెనో షార్ట్ హ్యాండ్ రాసుకుంటుంది, నోరు కట్టేసుకుని ఒక్కళ్ళు చెప్పదు, వాళ్ళు చెప్పదు. అంత నమ్మకమైనటువంటి బంటు ఆమె. కనుక ఆర్తిగా టైప్ చేస్తుంది, అని తీసుకుని సంతయిస్తుంది. 4 ముక్కల ఉత్తరమే, పెద్దగా ఉన్న ఉత్తరం 4 ముక్కలే. అయితే 3 లేక 4 వచనాలు రాస్తాడు కింద, దాంట్లో ఉంటుంది మనకు వర్తమానం. 3 లేక 4 వచనాలు రాస్తాడు అంతే, దాంట్లో ఉంటుంది వర్తమానం. అనగా ఆ వాక్యాల్లో ఉంటుంది వర్తమానం. ఎన్ని ఉత్తరాలు కనుక. అంతేకాదు జ్ఞాపక శక్తి. నేను అడిగాను ఇందాక చూపించిన పుస్తకము దేవుని చిత్తము కనుగొనటం ఎట్లు అని చెప్పి ఒక పుస్తకం రాశారే మీరు, దాంట్లో 7 అంశాలు పెట్టారే. 7 అంశాలు చూస్తారా? ఎన్నెన్నో దేవుని చిత్తం అంటారు కదా. ఈ కాన్వికేషను సెలవుల రోజు అని చెప్పి పెట్టామనుకోవద్దు. దేవుడు మాతో మాట్లాడాడు, ఆయన చిత్తాన్ని బయలుపరిచాడు అని దేవుడి చిత్తాన్ని గురించి మాట్లాడేవాడే. నేను అడిగాను కనుక ప్రతిదానికి ఈ 7 అంశాలు మీరు చూస్తారా అన్నాను. ఆయన కొద్దిగా ఏమన్నాడు తెలుసునా? తిమోతి, మీ ఇంట్లో ఎవరో తుమ్మితే ఏమన్నారు? నువ్వు చూడలే, మా అమ్మ తుమ్మిందని చెప్తివి. మీ ఇంట్లో ఎవరు దగ్గారు అయితే మా తాత దగ్గారని చెప్తివి, చూడలే. మీ ఇంట్లో ఎవరు నడిచి వస్తున్నారు, మా నాన్న వస్తున్నా అంటే ఆ చొప్పు నీకు తెలుసు. ఇంటి వాతావరణం నీకు ఎట్లా అలవాటు అయిపోయిందో దేవుడి చిత్తము దేవుడి స్వరము మాకు ఎట్లా అలవాటు అయిపోయింది అన్నాడు. ఇంకేం మాట్లాడతావు? అంత అలవాటు అయిపోయింది దేవుడి చిత్తం. అమెరికాలో ఒకసారి కోషి గారి దగ్గర ఉన్నాడు. వైట్ హౌస్ అంటే ప్రపంచ దేశం యొక్క అగ్ర నాయకుడు ఎవరు? ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా. వాళ్ళ యొక్క ఆ యొక్క వైట్ హౌస్లో ఒక చేపలు ఉందంట, చర్చ్ ఉందంట. ఆ చర్చిలో బైబిల్ స్టడీ తీసుకుంటాడని చెప్పి ఫోన్ కాల్ చేశాడు. కోషి గారు, మీ దగ్గర దైవజనుడు భక్సింగ్ గారిని ఇండియా నుంచి వచ్చాడని, ఆయన ఉన్నాడు ఇక్కడ, మా దగ్గర చిన్న చర్చ్ ఉంది, ప్రెసిడెంట్ గారు ఉన్నారు, బైబిల్ స్టడీ తీసుకుంటాడా అడగండి అన్నారు. అడగంటే కోషి గారు చెప్తున్నారు, ఇదిగా వైట్ హౌస్ నుంచి పిలుపు వచ్చిందయ్యా, బైబిల్ స్టడీ అంటే తీసుకుంటావా అక్కడ అని వెళ్ది. నేను ప్రార్థన చేసి చెప్తాను. అయ్యా ఆయన ప్రార్థన చేసి చెప్తానంట, ఇంకొక అరగంట తర్వాత ఫోన్ చేయండి అన్నాడు. ప్రార్థన చేసిన తర్వాత నేను వెళ్ళటం లేదన్నాడు. అని వెళ్ది వాళ్ళు ఫోన్ చేస్తే వెళ్ళటం లేదంటే, టెల్ హిమ్ దట్ దిస్ కాల్ ఈజ్ ఫ్రమ్ వైట్ హౌస్ అంటే ఏంటి? అది అధికారంతో మాట్లాడుతున్నాడు. ఇది ప్రపంచ అగ్రదేశం యొక్క అగ్ర నాయకుడి యొక్క భవనం నుండి వస్తున్నటువంటి పిలుపు చెప్పాను సరిగా అంటుంటే అన్నాడు భక్సింగ్ గారు, వెదర్ ఇట్ మే బి ఫ్రమ్ వైట్ హౌస్ ఆర్ బ్లాక్ హౌస్, ఐఎమ్ నాట్ గోయింగ్ అన్నాడు. అది తెల్ల భవనం ఉండి రానిగాక, తెల్ల సోదరు ఉండి రానిగాక, నల్ల సోదరు ఉండి గాక నేను పోవడం లేదు. దేవుడి చిత్తాన్ని అంత గట్టిగా పట్టుకునేటువంటి వాడు. అయ్యా ఇది నీ క్రైస్తవ జీవితంలో ఏది విశేషమైంది అనుభవం చెప్పు అంటే, సంతోషకరమైంది శ్రేష్టమైంది చెప్పు అంటే, నా దేవునికి చిత్తాన్ని ఎరిగి దాన్ని చేసేంత ధన్యకరమైన ఇంకోటి లేదు ప్రపంచంలో అన్నాడు. దేవుడి చిత్తాన్ని కనుగొన్నటువంటి వాడు, నెరవేర్చేటువంటి వాడు. అర్థమైందా? కనుక అట్లాంటి మహానుభావుడు. ఇంకా మనం చూస్తూ వచ్చామంటే ఆయన పునరుత్థాన శక్తిని గురించి మాట్లాడుతూ వచ్చాడు. పునరుత్థాన శక్తిని అది మేము చూసాం, అనుభవించాం. అప్పట్లో రోడ్లు ఇంత మంచిగా లేవు, భయంకరమైన రోడ్లు, ఓఎంటీ ట్రక్కులు ఉండేటివి. దాంట్లో నడిపించబడి తీసుకొస్తే ఆయన కూడా మాతో పాటు వచ్చేవాడు, స్వార్థ సేవకు వచ్చేవాడు. మేము ఆర్లగడ్డ ప్రాంతంలో ఉంటే నెల్లికి జేవియర్ చనిపోయారు, ఈ టైపిస్ట్ చనిపోయారు. అక్కడి నుంచి ఆ యొక్క బండ్లు వెళ్ళాడండి. ఎన్ని కుదుపులు, ఎన్ని అబ్బబ్బో చెప్పాలని కాదు. పోయాడు, సమాధి చేశాడు, మళ్ళీ వచ్చాడు కలుచుకోగానే అప్పాజీ గారు చనిపోయారని చెప్పి వార్తలు పెడితే మళ్ళా బయలుదేరినారు. ఏంటి మనుషుడేనా? స్టీల్ బాడీనా అయితే మన బాడీనా? ఎట్లాంటి శరీరం ఏంది? ఆశ్చర్యపోతున్నాం. కనుక పునరుత్థాన శక్తి ప్రపంచంలోని అన్ని శక్తుల కంటే మించిన శక్తి, మరణాన్ని జయించిన శక్తి, లోకాన్ని జయించిన శక్తి, పాపాన్ని జయించిన శక్తి, సమాధిని గెలిచిన శక్తి, శోధన జయించిన శక్తి అని ఆ శక్తిని గురించి మాట్లాడేవాడు. ఎడ్విన్ ఆరన్ ఒక ఆయన ఉన్నాడు, గుంటూరు ఆయన ఒక సంగతి చెప్పాడు, నేను ఆశ్చర్యపోయాను. విశాఖపట్నంలో ఎడ్లబండి మీద సవారు చేశారంట. విశాఖపట్నంలో ఎడ్లబండి మీద సవారు సేవ చేస్తే అప్పుడు ఎడ్లబండి మీద అప్పుడు అటువంటి చేసిన తర్వాత అన్నాడంట, ఈ సామాన్ అంతా అయిపోయింది మన సువార్త, మేము ఇట్లా ఓపెన్ చేసుకుంటూ వస్తాము, ఈ సామాన్ అంతా తీసుకొని పోయి ఎడ్లబండికి ఎక్కిచ్చారంట. తీసుకొని పోయి టికెట్లు కొను అని, టికెట్ కొను, మనం ఎంత ఉన్నాం పలా మురిగిపోతున్నాం కదా, టికెట్ కొను అన్నా అంట. డబ్బు ఇవ్వలే, టికెట్ అన్నా డబ్బు అంటే నువ్వు వద్దులే, నువ్వు
అవి ఛాన్స్ బాయ్ నీ ఛాన్స్ బాయ్. ఆయన వెంటనే లోబడతాడు కాబట్టి మేము కూడా ఆయనకి వెంటనే లోబడాలని కోరుతున్నాడు. ఆ దేవుడికి విధేయత చూపించాడు, వెంటనే మేము కూడా వెంటనే విధేయత చూపించాలని కోరుతాడు. మద్రాసు పట్టణంలో కాన్వకేషన్ జరిగితే మేము ముందుగానే వెళ్ళాం, ఒక వారం 2 వారాలు ముందుగానే వెళ్ళేవాళ్ళం. కనుక వెళితే అటు చూపించాడు. ఇక ఈ ఈ ఈ కూలర్ ఉంది, అంతెత్తు మట్టి గడ్డ కింద వరకు ఉంది, ఒక కాస్త బిడ్డలు కూడా ఉంది, అంతెత్తు గోడకు ఆనుకుంది. నన్ను తీసుకొచ్చి ఇదంతా తవ్వి నువ్వు ఆడ నింపేసే, ఆ గుండ నింపేసే అన్నాడు. నేనంట అది తవ్వి ఎటు నచ్చంగా చూడండి. సరే బ్రదర్, సరే వెంటనే లోపల ఏం మాట్లాడద్దు, వెంటనే లోపడు తర్వాత సంగతి తర్వాత. లోపడినా అడిపోయి మోకాలు పడ్డా, ప్రభా ఈ మట్టి గడ్డ అంతా తవ్వాలంట, ఎత్తుకుపోయి అక్కడ పోయిల్లంట, పరచాలంట, ప్రభా సహాయపడినైనా అని ప్రార్థన చేసుకొని కన్ను తెరిచాను. అప్పుడు క్యాలింపంలో పార్టీ దిగుతున్నారు. అబ్బా ఎంత సంతోషమైందంటే దబా పరిగెత్తి వెళ్ళారు. వెళ్ళి ఆ 4 ముక్కలు నేర్చుకున్నా క్యాలింపంగ్ భాష నేర్చుకున్నా. దాజు తపాలి కస్తో నుంచా జాతిచ్చో అబ్బా అందరు కౌలించుకున్నాను, వాళ్ళు సామాన్చుకున్నాను. అడిపోయి బక్సింగ్ గారు పని చెప్పారు చేస్తామంటే పదం పోదాం అన్నారు. పదండి అంతా అందరు తీసుకొచ్చి ఆ పని చేయిస్తామంటే మళ్ళా వచ్చి చూస్తాడు చేస్తున్నాడా లేదా అని. అమ్మ నేను కూడా చేస్తున్నాను, నేను చేస్తాను. కనుక ఆ రీతిగా బక్సింగ్ గారు ఏదైతే చెప్తాడో వెంటనే లోపల ఏం మాట్లాడకూడదు. నేను మాట్లాడితే నీ ఛాన్స్ బాయా. ఆర్తిగా ఎడ్విన్ ఈ సామాన్యంతో తీసుకోబో, మనం ఎంతమంది పార్టీలో అంతమందికి ఆ ఊరు టికెట్ కొని అంటే సరే బిజార్ అన్నాడు. ఎవరిని పంపిస్తాడేమో చూస్తున్నాడు. లేదు అంతమంది టికెట్లు ఎక్కడ వీడికి బాడీ కట్టాలా, వీడికి అద్దె కట్టాలా, ఒకటి తీస్తున్నాడు. వస్తాడు చూస్తుంటే ఎవరు రావట్లేదు, 2 సామాన్లు ఉండే. నా తండ్రి వీడు అడుగుతాడు, వీడికి వల్ల టికెట్ ఎలాగూ అని చెప్పి ఆశ్చర్యపోతా ఉంటే ఒకటి పరిగెత్తా వచ్చాయంట. 2 రోజులు మీడియం పెట్టారే బక్సింగ్ గారి పార్టీ అనేది. ఎంతమంది చెప్పు ఎక్కడిపోతాం చెప్పు, నేను కొంటాను టికెట్, నువ్వు కొనొద్దు, నేను కొంటాను టికెట్. తర్వాత ఇంకేమంటున్నాడు, వీడికి ఎంత చెప్పు కిరాయి ఎంత చెప్పు అని కడితే ఆశ్చర్యపోతున్నాయంట. ఇది కాదు మనకి ఆశ్చర్యం, చాలా చెప్తారు బక్సింగ్ గారు. అది కాదు, అక్కడి నుంచి వచ్చిన తర్వాత బక్సింగ్ గారు ఎడ్విన్ ఆరన్ మీద భుజం చేసి, ఎడ్విన్ ప్రభు నీకు సహాయపడినాడని అంట. వింటివా మాట సౌలుతో చెప్పినట్టుగా, సమయంలో సౌలుతో చెప్పినట్టుగా రాత్రి దేవుడితో మాట్లాడినాడు. కనుక యెహోవా చేత ఆశీర్వదించిన వాడా రా, యెహోవా ఆజ్ఞ నెరవేర్చినట్టుంటే నాకు వినబడే ఆ యొక్క గొర్రెల అరుపు లెక్క ఆ రంకెలు ఎక్కడ రాత్రి దేవుడు మాట్లాడినాడుగా. ఆర్తిగా ముందుగానే మాట్లాడబడినటువంటి దైవజనుడు, సామాన్యుడు కాడు. ఇట్లాంటి విని చెప్పగలము. వాడికి గొంతు పోయింది, గుంటకల్లో రైల్వే హాస్పిటల్లో పడ్డాడు. రైల్వే హాస్పిటల్లో పడితే గొంతు పోతే వాడికి కలబడిందంట. వాడికి కలబడితే ఇదిగా చిన్న పిల్లవాడు వచ్చి, హైదరాబాద్లో బక్సింగ్ గారు ఉన్నారు, నువ్వు అక్కడికి వెళితే నీ గొంతు వస్తుంది అని ప్రార్థన చేస్తాడు అని మాట రాదు. గబ రాశాడు. రాసి ఇట్లా నాకు కలబడింది బక్సింగ్ అంటే ఒక నర్సుకి ఇచ్చాడు. ఆ నర్సు విశ్వాసి, అమ్మమ్మ నేను పంపిస్తానులే నాకు తెలుసు చూడు అని చెప్పి ఒకనిచ్చి పంపించాను. నేను కుటుంబ ప్రార్థనలో ఉన్నాం. ఆ మనుషుడు వచ్చాడు బక్సింగ్ గారి ప్రార్థనలోనికి ఇది వచ్చాడు. దేంటి సంగతి అంటే ఇది అన్నాడు. నువ్వు తీసుకొచ్చాడు, ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి ఏమన్నాడు, ఇంకా చెప్పు ప్రైజ్ ది లార్డ్ అని చెప్పు అన్నాడు. కీసు గొంతు మాట గట్టిగా చెప్పు ప్రైజ్ ది లార్డ్ అనేసాడు. నోరు వచ్చేసిన తర్వాత ఆడ కుటుంబ ప్రార్థన ఉంది, అడిగిపో అంతా ఉండారు అని పోయి లోపలికి వెళ్ళిపోయాడు. అదే మనమైతే రా నిలబడు, చెప్పు, ఫోటో కెమెరా వీడియో తొందర రాండి తీసుకోండి, ఎట్టొచ్చింది చెప్పు, పిండి చేయి తీసుకో అడ్జస్ట్. ఆ మనుషుడు దేవుడికి మహిమిచ్చిన వాడు ఏం చెప్పగలము. ఆ కేరళ ప్రాంతం పోతే, ఆ ఏంటో కేరళ ప్రాంతము, అక్కడ మీటింగ్ అయిపోయిన తర్వాత స్త్రీలు ప్రార్థనకు వచ్చారు. ఒకరు చేపెట్టి పడిపోవడమే, చేపెడితే పడిపోతున్నారు. బక్సింగ్ గారిని ఎట్టడం కాదు, చేపెడితే పడిపోతున్నారు. పడిపోతా ఉంటే ఏమరా ఇది నిజమేనా అని ఇచ్చి దగ్గర వచ్చి చూస్తాను నేను. చేపెట్టి పడిపోతున్నారు. ఒకరిని అడిగా ఏంటంటే మలయాళపు దయ్యాలు అన్నారు. కన్నా చూశాను కదా. ఇట్లాంటి ఎన్ని చెప్పగలము. కనుక అన్ని అద్భుతాలు. విమానం ఒకసారి వెళ్ళాలంట, విమానం ఒకసారి వెళ్తా ఉంటే ఏమైంది కనుక బక్సింగ్ గారు బయటపోతున్నాయంటే బోర్డు అంతమంది ఆయన చుట్టుకునేవాళ్ళు. ఈ ప్రార్థన ఆ ప్రార్థన వెనకాల ప్రజలు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, ఒరే నాతో నువ్వు ఇప్పుడు ఇచ్చావు తండ్రి, టైం అయిపోతుంది రా విమానం ఎక్కించాలని వెనకాల నుంచి వాళ్ళు మొత్తుకుంటూ ఉంటారు. వద్దురా అని వాడు కుంటుకుంటూ కూడా వచ్చా. యజ్రా అనేవాడు కాన్వకేషన్లో జారిపడి వాడి కాలు ఇరిగిపోయి ఉంటే ఆయన యజ్రాని వస్తే నువ్వు ఇప్పుడు ఇచ్చావు తండ్రి వెనకాల నుంచి అంటుంటే అంత అయిపోతే పోతా అంటే మనం టర్రని పోతా ఉంది.
నువ్వు పోల్చిన విమానం వెళ్ళిపోతామా అంటే పదని పోతామని పోతామంటే ఆ విమానం వల్ల తిరుక్కు వస్తాను. ఏంటో కారణం అంటే దాంట్లో ఒక సాయిబుల్ రాణి వెళ్తాందంట. ఆమె ఏదో బాత్రూమ్ పోయి మొంగడుక్కున్నానికి ఉంగరం తీసి ఆడ పెట్టిందంట. ఆ ఉంగరం మర్చిపోయి వెళ్ళిపోయాను. ఆ ఉంగరం చాలా ఖరీదైందంట. తన కాబోయే పెనుటి ఇచ్చిందంట. ఓయమ్మా అది నాకు కావాలా అని చెప్పి ఆ పైలట్ తొందర పెడతా ఉంది. తిప్పు, ఎంత ఖర్చు చెప్పు, నేను భరిస్తాను, ఆ ఉంగరం నాకు కావాలి అని చెప్పి గ్రౌండ్తో మాట్లాడి బాత్రూమ్ లాక్ చేసి పోలీసులను పెట్టి ఎవడు పోకుండా చూసి ఆమె గబాబా దిగింది. పరిగెత్తా బాత్రూంలోకి పోతే బక్స్ గారు ఎక్కుంటే ఆయన కొరికే రైలు బండ్లు ఆగుతూ ఉంటే, ఆయన కొరికే విమానాలు ఆగుతూ ఉంటే ఒకసారి ప్రార్థన చేస్తున్నాడు రైలు బండి దగ్గర. ఒక ఆయన బండి పట్టుకొని ప్రార్థన మోకాళ్ళ ప్లాట్ఫామ్ మీద బండి పట్టుకొని, కాదన్నా ఇంతసేపు ప్రార్థన చేస్తే బండి కదిలితే బండి పట్టుకొని ఉన్నాడు, కదిలితే ఎక్కేస్తామని. బక్షయ్య అన్నారు, ఊరి పిచ్చోడా, ఈ బండి డ్రైవర్ మోకాళ్ళ మీదకి వచ్చాడు, బండి గార్డు ఇక్కడ వెళ్తున్నాడు, ఎటబోద్దు చెప్పు వెళ్ళాడు. ఆయన పేరుకి ఎన్ని అవుతుంది, ఎన్ని చూస్తున్నాయి, ఒకటా రెండా చెప్పాలంటే. బాగలేని కాలం వచ్చింది, పడకబట్టాడు. 1984 84 నుంచి బాగలేని స్థితికి అయింది. స్టీవెన్ చాలా ప్రయాసపడ్డాడు. స్టీవెన్ మా అందరికంటే ఎక్కువగా చూసుకుంది స్టీవెనే చాలా ప్రయాసపడ్డాడు. చెప్పక తప్పదు. చాలా క్రైమ్ చెల్లించాడు. రకరకాల మాటలు ఇవ్వండి కానీ నేను మాత్రం ఒప్పుకొని ఈ మాట మాత్రం ఒప్పుతాను. క్రైమ్ చెల్లించాడు. ఆయన సిద్ధం చేస్తాడు, కూర్చోబెట్టుకొని వీల్ చైర్లు బయట తీసుకొస్తాడు. వీల్ చైర్లు బయట తీసుకొస్తే వాళ్ళు ప్రార్థనకు వస్తారు. వచ్చి ఆయన పక్కన మోకాళ్ళ మీదకి వస్తే స్టీవెన్ ఏం చేస్తాడు, వాళ్ళ తృప్తి కొరకు ఆయన చీర తీసి వాళ్ళ తల మీద పెట్టించి ఏదో కొడుకుడని ఆమె చేసేదమ్మా పో ప్రార్థన చేసేపో అని చెప్పి వాళ్ళ తృప్తి కొరకు అలా చేస్తున్నాడు. అలా చేస్తా అంటే అలాంటి ప్రార్థన ఒక పరిగెత్తి వచ్చింది. మరుసటి వారం వచ్చి, అయ్యగారు నా మీద చేపెట్టి ప్రార్థన చేశాడు చూడు, నా జబ్బు పోయింది, నేను ఆమె హిందూ వ్యక్తి కనుక నా జబ్బు పోతే నిలువు దోపిడి ఇస్తా అని చెప్పాను, ఇదిగో బంగారం అంతా తీసుకొచ్చాను, నా ఒంటి మీద బంగారం తీసుకొచ్చాను, అయ్యగారు ఖర్చుకు వాడు అని చెప్పి ఇట్లాంటి ఏం చెప్పగలము. పెద్ద హీలర్ వచ్చాడు హైదరాబాద్లో, 10 లక్షలు చేస్తారు, మామూలు స్థలాలు సరిపోవు ఆయనకు, పేరు అక్కర్లే. ఆ యొక్క మీటింగ్కి వచ్చారు, కొంతమంది మీటింగ్ వచ్చారు. ఆయన అయిపోయిన తర్వాత నార్త్ ఇండియన్ వచ్చిన వాళ్ళు భార్య భర్త ఇద్దరు హెబ్రోన్కి వచ్చారు. బక్సీ ఆయన చూసిపోతామని వచ్చారు. చూసిపోతామని వస్తే ఆవిడు అగస్టిన్ గారి దగ్గర నేను ఉన్నాను. అగస్టిన్ గారు చెప్తున్నాడు, అయ్యా ఇటు వచ్చాను మేము, ఆమెమో ఆ వాక్యాలు చూసుకుని తిరుగుతుంది. గట్టిగా చెప్పాక, అయ్యా ఇద్దరం సంభాషిస్తున్నాం కానీ ఎడిపో తెలీదు, దయ్యం పట్టి తిప్పలు పడుతున్నాం మేము అని చెప్పి, సరే వచ్చారు ఇక్కడికి, దయ్యం పోయిందా అన్నాడు. ఆ దయ్యం పోయేది కానీ మా సూట్ కేసు పోయింది అన్నారు. దాంట్లో కెమెరాను చాలా కాస్ట్లీ వస్తువులు ఇవన్నీ ఉన్నాయి, అన్నీ పోయినాయి. ఆయనకి ఆ సంస్థ పెద్దకి పెట్టి చెప్పాము, కొంచెం డబ్బు ఇవ్వండి మళ్ళీ పంపిస్తామని చెప్పి నోటు రాసుకుంటే వాళ్ళు ఇచ్చారు, కనుక పోయేదానికి డబ్బు ఉంది, బక్సీ ఆయన చూసిపోతామని చెప్పి వచ్చాము అన్నారు. అదే టయానికి స్టీవెన్ బయట తీసుకొచ్చాడు. ఈమె పరిగెత్తపోయి మోకాళ్ళకి వచ్చింది. అక్కడ యథావిధిగానే స్టీవెన్ చేయి పెట్టాడు, నా కళ్ళ ముందు చూశాను, పిచ్చి కేకేసి కింద పడింది. బాగలేనటువంటి మనుషుడు, ఇంకా శక్తి ఉంది, పరిశుద్ధత ఉంది, దేవుడు తోడుగా ఉన్నాడు, అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరుగుతున్నాయి. ఆయన చనిపోయిన బతికినా కూడాను, ఏనుగు చనిపోయిన బతికినా 1000 వరహాలు అన్నట్లుగా ఆర్తిగా అంత గొప్ప దైవజనుడు. ఆయన చనిపోయినా మాట్లాడుతున్నాడు నాడు నీతో నాతో. ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయే కొద్ది హైదరాబాద్ పట్టణం కదిలింది. ఒకసారి భూకంపం వచ్చింది. వాడికేం తెలుసు, మనకు తెలుసు. ఆయన సమాధి కార్యాలకు ట్రాఫిక్ జామ్, దగ్గర 6 లక్షల మంది వచ్చారు, లక్షలు. కనుక దారి లేదు అసలు, ట్రాఫిక్ జామ్. చంద్రబాబు నాయుడు మనకప్పుడు సీఎం అన్నాడు, నా పట్టణంలో ఎంత గొప్ప దైవజనుడు ఉన్నాడు నాకు తెలియదే అన్నాడు. ఎంతోమందికో తెలియదు. 14 ఏళ్ళు దగ్గర పడకలో ఉన్నాడు, 14 ఏళ్ళు పడకలో ఉన్నాడు దైవజనుడు. కనుక ఆ దైవజనుడు ఆయన సమాధి కార్యాలు తీసుకొని పోతూ ఉంటే తొక్కిసలాటలు, అబ్బబ్బబ్బబ్బా పాటలు, ఎర్రటి ఎండ, ఆ ఎండ సూర్యుడు చుట్టూ ధనస్సు. ఆ మరుసటి రోజు పేపర్ రాశాడు, ఇట్ ఈస్ వెరీ రేర్ ఫినోమినా,
వీ కెనాట్ అండర్స్టాండ్ వాట్ ఇట్ ఈస్ అని చెప్పి సైంటిస్ట్ అన్నారు. ఇది ఇలాంటిది బహు అరుదు, ఇది ఏమేమి చెప్పలేము, అరుదుగా ఇట్లాంటి వస్తాయి అని చెప్పారు. ఎందుకు వచ్చాయి? ఆ దైవజనుడు మరణించగానే నా దైవజనుడు నా దగ్గరికి వచ్చాడని చెప్పి కదిలించాడు. నా దైవజనుడు నన్ను కనపరిచాడు, నేను కనపరుస్తున్నా అని చెప్పిందే పెద్ద ధనస్సు తీసుకొచ్చాడు. కనుక ఒకని జన్మదినం కంటే మరణదినమే శ్రేష్టము, కార్య ఆరంభం కంటే కార్య అంతమే శ్రేష్టము. ఆ దైవజనుడితో తిరిగాను కాబట్టి అప్పుడు బచ్చగాడిని నేను. కనుక నా అప్పుడంతా 27 నుండి 28, 30 ఏళ్ళ లోపే నాకబడు. కనుక ఆ 30 ఏళ్ళ లోపే ఆయనతో ఉన్నాను. కానీ ఎన్ని నేర్చుకోలేక చిగ్గుతో చెప్తున్నా అనేవాడు. కొంతమంది దేవుడి చిత్తాన్ని ఎరిగి ఆయనకి 10 ఏళ్ళు పడుతుంది, 20 ఏళ్ళు పడుతుంది, 30 ఏళ్ళు పడుతుంది, కొంతమంది జీవితకాలం పడుతుంది అని చెప్తే ఎన్నోసార్లు తర్జుమా చేశా. సిగ్గుతో నేను చెప్తున్నా ఇప్పుడు. కనుక ఆ చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునేది కాకుండా, నేను ఎన్నోసార్లు అనుకునేవాడిని, గొప్ప దైవజనుడు అరవింద్ గారి దగ్గర ఉంటే మంచి ట్రైనింగ్ ఉంటాను కదా, మార్టిన్ గారి దగ్గర ఉంటే కదా మంచి తరబీదు వస్తుంది కదా, ఈ హెబ్రోన్లో ఎందుకు అని అనుకుంటూ ఉంటే, ఒరే వాళ్ళందరూ పక్కన పెట్టు, ఈ దైవజనుడితో కలుపుతానని చెప్పి కలిపాడు. ఏడుస్తున్నామని తలంచుకున్నప్పుడు అంత గొప్ప దైవజనుడితో పువ్వు కట్టినటువంటి దారానికి వాసన వచ్చిందని ఎక్కడో నేను నా సంగతి ఒక నిమిషం చెప్పేస్తా. కోమటిగూడలో జన్మించా, నా పేరు కృష్ణమూర్తి. దేవుడు అన్నీ ఇచ్చాడు, నెమ్మదిలే. జీవితంలో మరణిస్తే ఆడిపోతానని ప్రశ్న వచ్చింది, జవాబు దొరకలే. ఇంక దేవుడు చెప్తాడని చెప్పి తిరుపతి మొదలుకొని కన్యాకుమారికి యాత్ర చేశా, ఏదో మాట్లాడలే. చివరికి హైదరాబాద్ చేరా, అరే దేవుడు లేడు, దైవం లేదు, చచ్చిపోతామని చార్మినార్ ఎక్కా. దుమికేస్తామని వెళ్తుంటే 2 ప్రశ్నలు వచ్చాయి. ఎవరి గురించి జీవించాలి, దేని గురించి జీవించాలని ప్రశ్నలు వచ్చాయి. అర్థమే జీవితం వ్యర్థమే, ఎవరి గురించి జీవించాలి తెలియపోయి, దేని గురించి జీవించాలి తెలియపోయి, పద చచ్చిపోతాను కాలు ఎత్తాను. ఆ ప్రేమలు దేవుడు చావని వలే. చావు రాకపోతే అని తలంపు వచ్చింది. మధ్యాహ్నం 12 గంటలప్పుడు పైన ఉన్నాను, కిందంతా ట్రాఫిక్ ఉంది, బస్సులు కారు వాహనాలు ఉన్నాయి. నీకు చావు రాకుండా బస్సు మీద పడతావు, కారు మీద పడతావు, కాలు పొద్దు చేయబోద్దు, నడుగుతో వికలాంగుడు అయిపోతావేమో, అంత బతికంత పడకలు ఉండలేమో, అట్టాడి త్వరగా చచ్చిపోలా అని చెప్పి దిగొచ్చాను. కరెంట్ నిలబట్టుకుంటున్నా, రైలు పట్టాలి అనుకుంటూ ఉంటుండగా అద్భుతకరంగా రోడ్డు పక్కన ఉండే వాక్యం ద్వారా దేవుడు దర్శించాడు. ఆ వాక్యం కింద ఉన్నట్టు అడ్రస్ పట్టుకుని అడిగితే వాళ్ళు హెబ్రోన్ పంపించారు నన్ను. హెబ్రోన్లో ఒక ప్రశాంత వాతావరణానికి ఆయన తీసుకుని వెళ్ళి 4 మాటలు చెప్పగానే నా పాప జీవితం గుర్తుకొచ్చింది. ఎక్కడా పాపలు అనుకోలే, తిరుపతి వెంకటేశ్వర దగ్గర పాపలు అనుకోలే, మధుర మీనాటి దగ్గర పాపలు అనుకోలే, తిరువన్నామలై, నాగర్కోయిల్, కన్యాకుమారి ఎక్కడ పాపలు అనుకో పుణ్యం చేస్తాం అనుకున్నా. అట్లాడిది నా పాపాలు గుర్తుకొచ్చాయి. ఎట్లా మాట్లాడుతున్నాడు, పాపం చేస్తుంటే పట్టుబడి వాళ్ళు పట్టుబడి, ఒరే దొంగ, ఒరే త్రాగుబోతా, ఒరే జూదరి, ఒరే మోసగాడా, ఒరే అబద్ధికుడా, ఒరే టక్కరోడా, ఒరే జిత్రోడా, ఇది వస్తే ఎక్కడికిరా? నిజమే, ఇప్పుడు వస్తే అడిపోయేది. నా పాపాలను పట్టుకుంటున్నాయి, కడమ నీళ్ళు వస్తున్నాయి. నా సంగతి ఆయనకెళ్ళి తెచ్చును, ఈ గ్రంథంలో లాంటి మాటలు ఉన్నాయా? నిజమే, దొంగ బతిక అబద్ధాలు ఆడినా. ఆయన ఏంటి ఇంటి దగ్గర ఏడుస్తున్నాను అంటుంటే ఆయన నా దిక్కు చోటల్లో ఎడు చూసి చెప్తున్నాడు. అన్నాడు, నువ్వే కాదు నేనులే జీవించా. మానవుని హృదయంలో పాపనంత వరకు నెమ్మదిలే, వాడి పాపాన్ని వెంటాడుతుంది, తరుముతుంది, పట్టుకుంటుంది, ఎత్తి నరకలేస్తుంది. దీని కొరకు వచ్చినవాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు లోకరక్షకుడు, లోకాన్ని ప్రేమించాడు, లోకానికి వెలుగు, లోక పాపాలు మోసుకొని దేవుడి గొర్రెపిల్ల. నీ నా పాప పరిహారం కూడా బలైపోయాడు, నువ్వు నమ్మితే చాలు. ఒక మాట తాకింది, ప్రభువైన యేసుక్రీస్తు వారిని విశ్వాసం ఉంచావంటే నీ హృదయ భారము దొర్లిపోతుందని. బరువుపోయిన హృదయం దొర్లిపోద్దంట. ఏం చేయలే, ప్రార్థన చేస్తావా? నాకు రాదయ్యా. నేను ఎప్పుడు చెప్పావా? సరే, ఇద్దరం మోకాళ్ళ మీకు వచ్చాం. అక్కడ ఏసయ్య బొమ్మలే, మరియమ్మ బొమ్మలే, సులువులే, పటములే, విగ్రహములే ఏమీ లేదు. ఇద్దరం చిన్న ప్రార్థన, ఏసయ్యా పాపినయ్యా, దొంగనయ్యా, అబద్ధికునయ్యా, చెడిపోయినానయ్యా, నాలో మంచి లేదు తండ్రి, ఇవాళ మరణిస్తే నరకానికే పాత్రనేసయ్యా, నా పాపాల కొరకే నువ్వు సులువు బలైపోయినా ఉంటేనే నమ్ముచున్నానయ్యా, ఒప్పుకుంటున్నానయ్యా, క్షమించు నాయన, క్షమించావయ్యా, నీకే వందనాలు. ప్రభా, ఈ పాపిశుద్ధానికి అడుగుటికాయ నీ పరిశుద్ధ రక్తాన్ని కార్చా ఉంటేనే, ఆ రక్తంతో కడుగుతూ ఉంటేనే, కడుగు నాయన, కడిగి వేసావయ్యా, నీకే వందనాలు. ప్రభా, మీరు చనిపోయి అలాగే వెళ్ళిపోతాను, 3వ నాడు మృత్యుంజయుడై తిరిగి లేచావంట, మీ సమాధి ఖాళీ ఉందంట, నా లోపలికి వస్తా ఉంటేనే రానాయన, వచ్చినవయ్యా, నీకే వందనాలు. నా ఆత్మ, నా ప్రాణము, నా దేహం నీ చేతులు పెడుతున్నా, నేటి దినము నుండి ఈ దుష్టలోకంలో నన్ను నడిపించమని యేసుక్రీస్తు ప్రభు నామమున పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈ చిన్న ప్రార్థన 1964వ సంవత్సరం ఏప్రిల్ నెల 27వ తారీఖున సోమవారం ఉదయం దాదాపు 10 గంటలు చేశాను. ఇవాళ సరిగ్గా 46 సంవత్సరాల 16 రోజులైంది. ఈ చిన్న ప్రార్థన చేసి బయట వెళ్తూ ఉంటే సినిమా వద్దు, బిడిసిడు వద్దు, నేను దిగినట్టు లాడ్జి వాళ్ళు ఇచ్చిన పేపర్ చదువుతూ ఉంటే నా గదిలో వేసే సన్నిధి గుర్తిస్తున్నా, భయం అవుతుంది, సంతోషం అవుతుంది. మళ్ళీ అక్కడికే వెళ్ళా, బైబిల్ కొనుక్కున్నా, చదువు మొదలుపెట్టా.
వాళ్ళన్నారు మోకాళ్ళ మీకు వచ్చి చదువు, ఏదోడు మాట్లాడతాడు. అరే తిరుపతి వెళ్ళుకొని కన్యాకుమారికి యాత్ర చేస్తే ఏదోడు మాట్లాడలేదే, ఈయన మాట్లాడుతా ఉంటా అని చెప్పి మోకాళ్ళ పడే చదివింది. ఒకసారి స్వరం కానీ ఎవరో మాట్లాడతారని చూస్తే మళ్ళీ అదే వాక్యం, ఓ ఇలా మాట్లాడతావు, ఇదే మొట్టమొదటిసారి ఉండమని చెప్పి ఆ సంతోషం తట్టుకోలేక కింద పడి పొరలాడి ఆ సంతోషం ఆపుతండి, తట్టుకోలేను, ఆపు. అంత సంతోషం. నా డబ్బు ఇలా, చదువు ఇలా, తల్లిదండ్రులు ఇలా, కులం ఇలా, గోత్రం ఇలా, తిరుపతి వెంకటేశ్వర మధుర మీనాక్షి ఎక్కడ దొరకనిది. 27వ తారీఖున ఏప్రిల్ నెల 1964 సోమవారం ఉదయం దాదాపు 10 గంటలకు ఇచ్చాడు. జీవితంలో గొప్ప మార్పు. సినిమాలు బాయ, బీడీ చేయడు బాయ, అబద్ధం బాయ, దొంగతనం బాయ. దేవుడు ప్రజలు ఎక్కడ, దేవుడు వాక్యం ఎక్కడ, దేవుడు సన్నిధి ఎక్కడ, తాపత్రం చుట్టుకుని ఉంది. జీవితంలో ఎంత మార్పు అంటే మా అమ్మ నాన్న చూసి మా అమ్మకి పిచ్చి పెట్టిన పిచ్చి ఆసుపత్రులు రోజు చేర్చారు. మాట్లాడుతున్నాడు, ప్రార్థన జవాబిస్తున్నాడు. అంతేకాదు ఈరోజు మరణిస్తే నా దేవుడి దగ్గరికి వెళ్తానని నమ్మిక ఇచ్చాడు. నాకు తెలుసు నేను ఎవడను, ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి వెళుతున్నాను, నా దేవుడు ఎవరు, నా కర్తవ్యం ఏంటి, గురి కలిగిస్తున్నా. ఈ గురి లేకపోతే ఈ మీటింగ్కి వచ్చిన నీకును ఆ పశువుకు వ్యత్యాసం లేదు. ఎందుకు? అది తిని తాగి సత్య కోటి విధులు కూడి కొరికే నువ్వు తిని తాగి సస్తు జంతువా వద్దు, ఈ రాత్రి ఎరుగు. అంతేనా? గొప్ప దైవజంతో సాహసం తీసుకొచ్చాడు. ఎంత గొప్ప ఘనత. ఆయన గురించి వింటున్నాము. ఆయన ఆ షూలో, ఆయన అడుగులో అడుగు వేసేవాడు ఎవడు? మన తరమా? మన వల్ల అవుతుందా? దేవా, ఈ కాలానికి తగినట్లుగా నేను నీ కొరకు జీవించడానికి కావాల్సిన కృప దయచేయి అని చెప్పి అడుగు. ఈ రాత్రిని తీసుకొచ్చాడు. ఇదివరకు ఎన్నిసార్లు మాట్లాడినాడు, ఈ రాత్రి మరలా నీతో మాట్లాడుతున్నాడు. దైవజనునికి జీవితాన్ని మళ్ళీ జ్ఞాపం చేస్తున్నాడు. ఒక్కసారి రెచ్చగొట్టబోటుకాయ, ఆత్మీయ పురుకొల్పుకాయ, ఆత్మీయంగా రెచ్చగొట్టబోటుకాయ, రేపబోటుకాయ మాట్లాడాడు. నీ పాప క్షమాపణ కొరకే మాట్లాడుతున్నాడు, నీ రక్షణ కొరకే మాట్లాడుతున్నాడు. ఇవాళ ఇంటిలో రేపు మంటిలో ఎవడు తెలుసును? నీ జీవం ఏపాటిది, ఎంతలో కనబడంతలో మాయమైపోయిన నీటి ఆవిరి వంటిది. ఇల్లు చేరుతామని గ్యారంటీ లేదు. చావు రాకముందే, యాత్ర ముగించక ముందే హైదరాబాద్లో వాడి జన్మదినం. ఆ జన్మదినము వాడి ప్రాణమిత్రుడు రాలే. అమ్మా నేనే పోయి వాడిని తీసుకొని రావాలంటే పొద్దున నువ్వు బాబా వాళ్ళని పంపించండి. లేదు వాడు అలిగినాడు, నేనే పోయి తీసుకొస్తాను అని చెప్పి మోటార్ బైక్ ఎక్కాడు. పొద్దున అంటే వెళ్ళలే, ఎక్కాడు. ఇంకా వెనకాల కూర్చున్నాడు వాడు, ఇంకా జన్మదిన కుర్రోడు, ముందు కూడా కూర్చున్నాడు. నెక్లెస్ రోడ్లో వెళ్తున్నారు. హైదరాబాద్లో నెక్లెస్ రోడ్ అంటే 100 పోల్సిందే, 100 కంటే ఎక్కువ పోల్సిందే స్పీడ్. అట్లాంటి రోడ్ ఇది. ఆ రోడ్లో పోతా ఉంటే, శరవేగంగా పోతా ఉంటే వెనకాల నుంచి వచ్చింది చూడు, ఏది మారుతి కారు, ఎగిరి పడ్డాడు. ఇక వెనకాల ఉన్నటువంటి వాడు ఇక డివైడర్ ఉంది, రోడ్డు విభాగించే చిన్న ఎత్తు గోడ ఉంటుంది, దానికి పడింది, తల పగిలి స్పాట్ డెడ్. వాడి జన్మదినము మా దినము 2 ఒకటే. ఇల్లు చేరుతామనే గ్యారెంటీ లేదు. చావు రాకముందే ఈ రాత్రి పండుతో మాట్లాడుతూ ఉంటుండగా, ప్రభా ఎంతకాలం ఇలా ఉంటావు? వద్దు ప్రభా, ఈ కాన్వకేషన్ వచ్చావు, ఇట్లాంటి ఎన్ని చూసావు, ఇట్లాంటి ఎన్ని మీటింగ్లు విన్నావు, ఇంకా నీ పాపాలు క్షమించబడలే, నీ హృదయం కడగబడలే, నీ లోపలికి వేసే రాలే, నీకే తెలుసు. 2 సంగతులు, నువ్వు ఎప్పుడు వస్తావా అని తెలుసు, ఆయన ఎప్పుడు వస్తాడో తెలుసు. నీ పోకడ ఆయన రాకడ 2 ఎరిగిన వాడే. ఈ రాత్రి నీతో మాట్లాడుతూ ఉంటుండగా ఖాళీ వెళ్ళిపోవద్దు. ప్రభా నన్ను క్షమించు, ప్రభా నన్ను క్షమించు. చిన్న ప్రార్థించి గొప్ప రక్షణ. అలాగే మొఖానికి రండి, అందరూ అలాగే మొఖానికి రావాలి. ఎవడు లేవద్దు. గంభీరమైనటువంటి సమయము, ప్రభు సంచరించే వేళ, సంధించే వేళ, నీతో మాట్లాడే వేళ, నీ బ్రతుకు మీద వేలు పెట్టి చూపించే వేళ. నీ పాపాలు ఇంకా క్షమించబడలే, నీ హృదయం కడగబడలే, నీ బ్రతుకు మారా నీకే తెలుసు. ఎంతకాలం ఇలా ఉంటావు? వద్దు వద్దు వద్దు. యాత్ర ముగించక ముందే నిన్ను ప్రేమించి నీ కొరకే ప్రాణం పెట్టిన ప్రభువైన యేసుక్రీస్తు వారు, నీ సృష్టికర్త, చేతులు చాచి పిలుస్తూ ఉంటుండగా, ప్రభువా నన్ను క్షమించు, నన్ను కడుగు, నా లోపలికి రా. చిన్న ప్రార్థన. అందరూ నా వెంట పలకాలి. అందరూ పలకండి. యేసు ప్రభువా, బిగ్గరగా చెప్పాలి. యేసు ప్రభువా, ఈ రాత్రి వేళ విశేషించి నాతోనే మాట్లాడుచున్నావు. పాపినయ్యా, ఒప్పుకుంటున్నానయ్యా, క్షమించు నాయనా. నీ పరిశుద్ధ రక్తముతో నన్ను కడుగుమయ్యా. నా లోపలికి వచ్చి నన్ను నీ బిడ్డగా చేసుకున్నామని యేసు క్రీస్తు ప్రభు నామపేట ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అలాగే ఒక్క క్షణం కళ్ళు మూసుకో. నిజమైతే ప్రార్థన చేశావా? నీ అక్కర గుర్తిరిగి చేశావా? అలాగైతే నీ చేతులు చూపు నీకు ప్రార్థన చేస్తాం. ఎవరైనా సరే, ఎక్కడైనా సరే, కాళ్ళు వెళ్ళొద్దు. బాబు నిన్ను క్షమించగాక, నేను కరిగించగాక. ఇంకెవరు ఎక్కడైనా సిస్టర్స్ వైపు ఏమైనా కార్డులు ఇచ్చారు? ఎవరికైనా
ఎవరైనా ఎక్కడ సరే నీ చేయి చూపిస్తే నీకు ఒక చిన్న కార్డు ఇస్తాము, నీ పేరు విలాసం రాసి ఈ రోజు నీ తీర్మానం పక్కా అవుతుంది. ఇంకెవరు ఎక్కడైనా బాబు ప్రభుని క్షమించుగాక, బాబు నిన్ను క్షమించుగాక, నీ హృదయంలో నూతన కార్యం చేయను గాక. ఇంకెవరు ఎక్కడైనా ఇక్కడ ఇచ్చాము ఒక్కడే ఉంటే ఒక్కడ కనబడుతున్నాను అంతే. సహోదరుల వైపు అమ్మాయి ప్రభుని క్షమించుగాక, నేను క్షమించుగాక, బాబు నేను క్షమించుగాక. కుర్చీలో కూర్చొని సరే, వెనకున్నా సరే, ముందున్నా సరే, ఎక్కడున్నా సరే నీ చేయి కనబడాలని చూపించు, నీకు ఇస్తా.